కేబుల్ రావట్లే కదా, కేబుల్ రావట్లేదు. తర్వాత వేసుకోవచ్చు కదా, అదే రావట్లేదు. गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके गौरी नारायणे नमोस्तुते। श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं राम नाम वरानने। आपदापहर्तारं दातारं सत्सङ्गदं लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। वागर्थाविसम्पृक्तौ वागर्थप्रतिपत्ते जगदत्पितरौ वन्दे पार्वती परमेश्वरौ। अतिग्रामसम्भूतं द्वारकामायवासिनं भक्ताभीष्टप्रदं देवं साईनाथं नमामितम्। आदित्याय सोमाय मंगलाय बुधाय च गुरुशुक्रस्निग्धस्य राहवे केतवे नमः। श्रीगुरुभ्यो नमः। गं गणपतये नमः। ऐं सरस्वत्यै नमः। सभाय नमः। सभा सरस्वती శ్రీ షిరిడి సాయినాథుని ఆధార గ్రంథములకు సాష్టాంగ దండ ప్రమాణం చేస్తూ ముందుగా సాయి భక్తులందరికీ కూడా షిరిడి సాయిబాబా సంస్థాన్ బాగంబరపేట పక్షాన శ్రీ ముతారి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మనందరం కూడా ఎంతో అదృష్టవంతులం. ఎందుకంటే ఉగాది పర్వదినం సంవత్సరానికి ఆదిగా చెప్పుకోబడ్డ ఈ ఉగాది పర్వదినాన సాయినాథుని సన్నిధిలో మనమందరం కూడా సమావేశం కావడం నిజంగా ఇది మన భాగ్యంగా మనం భావించవచ్చు. సాయినాథుడు మనకు ఇచ్చిన వరంగా మనం భావించవచ్చు. ఉదయం నుంచి కూడా మనం ఇంట్లో మన నిత్య పూజా కార్యక్రమాలు నిర్వర్తించుకొని ఉగాది పచ్చడి సేవనం చేసి సాయంకాల వేళ దేవాలయాల్లో సమావేశమై పంచాంగ శ్రవణం చేయటం. నేను చేసేది పంచాంగ పఠనం, మీరంతా చేసేది పంచాంగ శ్రవణం. పంచాంగ శ్రవణం చేయటం అనేది అనాదిగా మన సాంప్రదాయంగా వస్తున్న ఒక విద్యుత్ ధర్మంగా మనం పాటిస్తున్నాం. పంచాంగ శ్రవణం ఎందుకు చేయాలి, దాని ఫలితం ఏమిటి అంటే, పంచాంగ శ్రవణం చేయడం వలన భగవంతుని సమక్షంలోనే మనం మన యొక్క గ్రహ ఫలితాలు మనం వినటం వలన ఆ గ్రహ నడవడికలో ఏమైనా దోషాలు ఉంటే ఆ దోషాలన్నీ కూడా తొలగిపోతాయని మనకి శాస్త్రం చెప్పాలి. ఒక విధంగా భగవత్ సన్నిధానంలో పంచాంగ శ్రవణం చేయడం అంటే భగవంతునికి అష్టోత్తర శతనామాలతో అర్చన చేసుకున్నట్టే ప్రతి ఒక్కరం కూడా. ఎందుకంటే ఆ నామాలన్నీ కూడా ఆ 108 నక్షత్ర పాదాల్లోనే ఇమిడిపోయి ఉన్నట్టుగా మనం ఈ పంచాంగ శ్రవణం చేయడం వలన మన యొక్క రాశి ఫలితాలు భగవత్ సాన్నిధ్యంలో తెలుసుకోవడం వలన ఆ 108 పాదాల వారికి కూడా శుభం జరుగుతుంది. ఎందుకంటే మన యొక్క గ్రహ దోషాలని ఆ బాబా వారి ముందే మనం వింటున్నాం కాబట్టి, ఆయన కూడా తెలుసుకుంటున్నాడు కాబట్టి మన కుటుంబ సభ్యుల యొక్క స్థితిగతులు ఆయన కూడా వింటున్నాడు కాబట్టి ఈ సంవత్సరంలో మన గ్రహ ఫలితాల గురించి తగిన జాగ్రత్తలు తీసుకునే బాధ్యత మనం కొంత బాబా కూడా అప్పగించబడుతుంది. అది విశేషం. అనగా మనందరం కూడా ఆ విధంగా ఎంతో అదృష్టవంతంగా మనం భావించవచ్చు. మరి అసలు ఉగాది పర్వదినం కాబట్టి ఉగాది అంటే ఏమిటి మనందరికీ తెలిసిందే. యుగము అంటే 2 అని, జంట అని. మరి సంవత్సరంలో ఉత్తరాయణం దక్షిణాయనం అని ఉంటాయి. ఈ రెండింటికి కూడా మొదటి రోజు కాబట్టి ఉగాది. తర్వాత ఈరోజు బ్రహ్మ సృష్టి ప్రారంభించిన రోజు అని. విష్ణుమూర్తి మత్స్యావతార రూపంలో సోమకాసురుడి నుంచి వేదాలని రక్షించి బ్రహ్మకి
సమర్పించిన రోజు ఈరోజు. కాబట్టి ఈ ఉగాది పర్వదినం మరొక విశేషం రామాయణంలో చెప్పింది. శ్రీరామచంద్రమూర్తి సీతామాతని రావణుడి బారి నుంచి రక్షించి కాపాడి తీసుకొచ్చి మళ్ళీ అయోధ్యకి చేరిన రోజు కూడా ఉగాది రోజు అని మనకి రామాయణంలో చెప్పుకుంటుంది. ఈరోజు ఉగాదితోటి వసంత ఋతువు ప్రారంభమవుతుంది. సరిగ్గా 9 రోజులకి మనం శ్రీరామనవమి రాముల వారి జన్మదినాన్ని జరుపుకుంటున్నాం. కాబట్టి ఎన్నో విశేషాలతో కూడినది ఈ వసంత ఋతువు కానీ ఉగాది పర్వదినం కానీ. ఉగాది పచ్చడి యొక్క విశేషం కూడా మీ అందరికీ తెలుసు. అది ఆయుర్వేద ఔషధం అని. ఆ షడ్రుచుల సమ్మేళనంతో చేసిన ఉగాది పచ్చడి మన జీవితంలో ఆ షడ్రుచుల మాదిరిగానే కష్టము, సుఖము, సంతోషము, దుఃఖము ఇవన్నీ కూడా ఉంటాయి అని చెప్పడానికి వైరాగ్యము, ఆనందము, అన్ని రకాలైనటువంటి అనుభూతులు కూడా జీవితంలో ఉంటాయి. అవన్నీ కలిస్తేనే జీవితం పరిపక్వం అవుతుంది అని చెప్పడానికి ఉగాది పచ్చడి సేవనం ఉంటుంది. అది ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది. ఇంకా ఈ సంవత్సరం వికారినామ సంవత్సరానికి వస్తున్నాం. ఈరోజు ప్రవేశించింది వికారినామ సంవత్సరం. శనివారం నాడు వికారినామ సంవత్సరం ఉగాది వచ్చింది కనుక శనీశ్వరుడు రాజుగా ఉంటారు. వికారినామ సంవత్సరం అనగానే కొంతమంది చాలా రోజులుగా నన్ను అడిగేవారు, ఏంటంటే వికారినామ సంవత్సరం అంటే అన్నీ కూడా ప్రకృతి సిద్ధమైన పేర్లు. ఈ పేర్లన్నీ కూడా, ఈ నామాలన్నీ కూడా కాల స్వరూపానికి మనం పెట్టుకున్న పేర్లు, ఋషులు పెట్టిన పేర్లు కాల స్వరూపానికి. ఇది స్వరూపమే తప్ప వికారి అనేది స్వభావం కాదు. నేను అర్థం చేసుకోవాల్సింది స్వరూపం వేరు, స్వభావం వేరు. స్వరూపం వికారిగా ఉంటే స్వభావం వికారిగా ఉండాల్సిన అవసరం లేదు. కనుక ఈ సంవత్సరం మంచి ఫలితాలే వస్తాయి. పేరుకి సంవత్సర ఫలితానికి ఎటువంటి సంబంధం కూడా లేదు. శని రాజు కాబట్టి ఆ సంబంధించిన జాగ్రత్తలు మనం, ఆ సూచనలు ఏంటో మనం తెలుసుకొని వాటిని కనుక జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని మనం ఈ సంవత్సరం పాటిస్తే మనకి సత్ఫలితాలు తప్పకుండా కలుగుతాయి. ఇక వికారినామ సంవత్సరం ఇది 5120 సంవత్సరాలు ఇప్పటిదాకా కలియుగంలో సంవత్సరాలు 5120 సంవత్సరాలు అయింది. చాలామంది చాలా ఏళ్ళ కింద నుంచే కలియుగం అంతం అవుతుందా అయిపోతుందా అని చెప్పేసి అనుకునేవాళ్ళు. కాల స్వరూపం, కాల స్వభావం తెలియక చెప్పేవాళ్ళ మాటలకి. కాలం విరాట్ స్వరూపి. మనకి కలియుగం యొక్క ఆయుర్దాయం 4,32,000 సంవత్సరాలు. కలియుగం యొక్క ఆయుర్దాయం అందులో కేవలం 5,120 సంవత్సరాలు గడిచాయి. ఇది 5,121 సంవత్సరంలో ప్రవేశించాం వికారినామ సంవత్సరం. 4,32,000 సంవత్సరాలు ఇక్కడ 5,120 సంవత్సరాలు పూర్తయ్యాయి. అంటే ఈ కలియుగానికి 4 పాదాలు ఉంటాయి. 4 పాదాల్లో ఇప్పుడు మనం ప్రథమ పాదంలో ఉన్నాం. కలియుగానికి ఆయు ప్రమాణం 4,32,000 సంవత్సరాలు అయినప్పుడు ప్రథమ పాదం, ఒక పాదానికి 1,08,000 సంవత్సరాలు ఆయుర్దాయి. 1,08,000 సంవత్సరాల్లో 5,120 సంవత్సరాలు అయింది కేవలం. మీ అందరికీ తెలుసు, మనం సంకల్పం చెప్పుకుంటాం. కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే కథవర్షే భారతఖండే చెప్పుకుంటాం కదా. కాబట్టి ప్రథమ పాదంలో ఉన్నామని. వైవస్వత మన్వంతరం ఇవన్నీ కాలం యొక్క గణితాలు. ఇవన్నీ కూడా కాలం ఇంకా చెప్పుకున్నట్టుగా విరాట్ స్వరూపం. మనం అనేక సార్లు కాల స్వరూపాన్ని మనం ఇక్కడ చెప్పుకున్నాము. అయితే ఒక విధంగా చాలామందికి తెలియని వాడు, కొత్తవాడికి తెలియనందుకు కాలం ఎంత గొప్పదో, అందులో మనం ఎంత మాత్రమో తెలుసుకోవడానికి మనకు తెలుసు. ఒక కనురెప్ప పాటు సెకండ్ అంటామని, అలాంటి 60 సెకండ్లు 1 నిమిషం అవుతుందని, 60 నిమిషాలు 1 గంట అవుతుందని, అలాంటి 12 గంటలు పగలని, 12 గంటలు ఒక రాత్రని, ఒక పగలు ఒక రాత్రి కలిస్తే ఒక దినం అని, అలాంటివి 7 దినాలు గడిస్తే వారం అని, 2 వారాలు ఒక పక్షం అని, 2 పక్షాలు ఒక మాసం అని, 12 మాసాలు ఒక సంవత్సరం అని, సంవత్సరానికి 365 రోజులు. ఈ విధంగా మనం కాలాన్ని అంతవరకు మనకు అందరికీ తెలిసింది. అయితే బ్రహ్మకాలం వచ్చినప్పటికీ బ్రహ్మకి ఒక కల్పము అని చెప్తారు. కల్పము అంటే ఒక పగలు బ్రహ్మకి. ఒక కల్పం యొక్క కాలమానం 432 కోట్ల సంవత్సరాలు.
432 కోట్ల సంవత్సరాలకు ఒక కల్ప అవుతుంది. మనకి కలియుగం యొక్క ఆయుర్దాయం ఉందా ఈ యొక్క 4,32,000 సంవత్సరాలు. మనకి 4 యుగాలు అందరికీ తెలిసిందే: కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం. కలియుగం యొక్క ఆయుర్దాయానికి 4,32,000కి రెట్టింపు ద్వాపరయుగం 8,64,000 సంవత్సరాలు. దానికి త్రేతాయుగం కలియుగం యొక్క ఆయు ప్రమాణానికి 3 రెట్లు. అలానే కృతయుగం 4 రెట్లు కలియుగం యొక్క ఆయుర్దాయం. ఈ 4 యుగాలు కలిస్తే ఒక మహాయుగం అవుతుంది. అలాంటి మహాయుగాలు 71 మహాయుగాలు, సుమారుగా 71 మహాయుగాలు అయితే ఒక మన్వంతరం అవుతుంది. 71 × 4 యుగాలు అన్నమాట, కలిస్తే ఒక మన్వంతరం అవుతుంది. ఇలాంటి 14 మన్వంతరాలు గడిస్తే బ్రహ్మకు ఒక పగలు, ఒక కల్పకం అంటారు దాన్ని, బ్రహ్మకు ఒక పగలు. అప్పుడే సృష్టి కార్యక్రమం ఉంటుంది. తర్వాత మళ్ళీ 14 మన్వంతరాలు గడిస్తే ఒక రాత్రి బ్రహ్మకి. ఇది ఇంత బృహత్తరమైనటువంటి కాల ప్రమాణం ఉంది. అందులో మన యొక్క జీవన కాలం బహుకొద్ది దాంతో పోలిస్తే. అప్పటికీ భగవంతుడు మనకు ప్రసాదించి, అంటే జ్యోతిష్ శాస్త్రం మనకు ప్రసాదించిన ఆయు ప్రమాణం 120 సంవత్సరాలు. అసలు మనిషి ఆరోగ్యవంతుడిగా ఉంటే పూర్ణ జీవిత కాలం 120 సంవత్సరాలు. భగవంతుడు ఆయువు అనేది మనకి శ్వాస కోసంలో శ్వాస రూపంలో ఇస్తాడు భగవంతుడు. నువ్వు ఆ శ్వాసలు, ఇన్ని శ్వాసలను ఉంటాయి, ఇన్ని కోట్ల శ్వాసలను ఉంటే ప్రతి వాళ్ళ ఆయుర్దాయం సంవత్సరాలు లెక్కించబడదు. శ్వాసలు ఉంటాయి. ఆ శ్వాసలను ఎంత తొందరగా నువ్వు తీసుకొని వదిలేస్తే అంత తొందరగా మనం మరణించే సంభవిస్తుంది. అందుకని ప్రాణాయామం చేసిన వాళ్ళు ఎక్కువ కాలం బతకడానికి అదొక కారణం. ప్రాణాయామం అభ్యాసం చేయడం మన ఆయు ప్రమాణాన్ని పెంచుతుంది తప్పకుండా. జ్యోతిష్ శాస్త్రం చెప్పిన మాట. 120 సంవత్సరాలు మన ఆయు ప్రమాణం. మనకు అందుకనే 60 సంవత్సరాల సైకిల్, మన తెలుగు సంవత్సరాలు 68 అందరికీ తెలుసు. ప్రభవ విభవం మొదలుపెడితే క్షయనామ సంవత్సరం, అక్షయనామ సంవత్సరం వరకు కూడా మనకు ఉన్నవి 60 సంవత్సరాలు తెలుగు సంవత్సరాలు. ఈ 60 సంవత్సరాల్లో ఇప్పుడు వచ్చినటువంటి వికారినామ సంవత్సరం 33వ సంవత్సరం వికారినామ సంవత్సరం. 60 సంవత్సరాల వరుస క్రమంలో. అందుకనే మనకు 60 సంవత్సరాల సైకిల్ ఉంటుంది. అది అంటే ఆవృతం. 60 సంవత్సరాలు పూర్తయితే ఒక ఆవృతమైనట్టు. అంటే నేను ఏ సంవత్సరంలో పుట్టానో ఆ సంవత్సరం మళ్ళీ తిరిగి వస్తే ఒక ఆవృతం పూర్తయినట్టు 60 సంవత్సరాలు. అందుకనే అప్పుడు షష్ఠి పూర్తని చేసుకుంటారు అందరూ. అది మన సంప్రదాయంలోనే ఉంది. ఇంగ్లీష్లో చూడండి, నేను 1961లో పుట్టాను ఉదాహరణకి, అంటే 1961 వస్తుందేమో రాదు. నేను 1961 అనేది రాదు. కానీ నేను ప్లవనామ సంవత్సరంలో పుడితే మళ్ళీ ప్లవనామ సంవత్సరం వచ్చేటప్పటికి 60 సంవత్సరాలు ఒక సైకిల్ పూర్తవుతుంది. అప్పుడు ఒక సంస్కారం, దాన్ని ఉగ్రరథ శాంతి అంటారు. షష్ఠి పూర్తని వ్యవహార భాషలో వ్యవహార నామం. అట్లాంటి 2 సైకిల్స్ మనకి ఆయు ప్రమాణం అవసరం. అంటే మనం పుట్టిన సంవత్సరాన్ని 2 సార్లు దర్శించుకోగలిగితే అతను పూర్ణ ఆయుర్దాయుడు అవుతాడు. ఒకసారి దర్శించాము, మనం పుట్టిన సంవత్సరాన్ని మళ్ళీ మనం దర్శించాం కాబట్టి అప్పుడు ఆ ఉగ్రరథ శాంతి అని అప్పుడు చిన్నపాటి సంస్కారం అది చేసుకుంటాం. అంటే అది ఒక యోగం. మనం పుట్టిన సంవత్సరాన్ని మళ్ళీ మనం చూడగలగడం అనేది ఒక యోగం. అది చాలామంది కొంతమంది వాళ్ళు ఏ సంవత్సరంలో పుట్టారో ఆ సంవత్సరం వచ్చేదాకా కూడా ఉండలేని పరిస్థితి వాళ్ళకు ఉంటుంది. అందువల్ల ఉంటే మాత్రం అదొక యోగం. 60 సంవత్సరాలు వయసు వస్తున్నప్పుడు వాళ్ళకి. తర్వాత ఇక ఇది 33వ సంవత్సరం మనం చెప్పుకున్నాం, వికారినామ సంవత్సరం. ఇది చంద్రదేవతాకంగా వస్తుంది కాబట్టి ఇది అంటే మనకి 60 సంవత్సరాన్ని 12 భాగాలు చేశారు, 5 సంవత్సరాలు చొప్పున. ఇది 7వ భాగంలో మనకి ఇది ఉంది, పితృదేవతాకంగా ఉన్నది. అందులో 33గా ఉంటాం, చంద్రదేవతాకంగా ఉంది. కాబట్టి ఈ సంవత్సరానికి, వికారినామ సంవత్సరానికి అధిపతిగా రాజు వేరు, సంవత్సరాధిపతిగా చంద్రుడు ఉంటాడు. కాబట్టి చంద్రుడు ఉంటాడు కాబట్టి మనకి ఈ సంవత్సరం దానాల్లో ఒక విశేష దానంగా మనం ప్రతి సంవత్సరం చెప్తున్నాము. ఆ సంవత్సరం ఏమిటి విశేష దానం అనేది ఈ వికారినామ సంవత్సరానికి సంబంధించి వస్త్రదానం ఎంతో విశేషంగా చెప్పబడింది. ఈ వికారినామ సంవత్సరం మొత్తం ఈ రోజు మొదలుకొని మళ్ళీ ఉగాది వరకు కూడా వస్త్రదానం చేయడం ఎంతో విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది అని అందరూ గుర్తించండి. మనకి పితృదేవతాకంగా వచ్చింది కాబట్టి ఇంట్లో పెద్దవాళ్ళకి
ఆత్మీయ బంధువులకి పెద్దవాళ్ళకి నమస్కారం చేసి వాళ్ళకి వస్త్రాలు పెట్టడం ఒకటి, బీదవారికి వస్త్రదానం చేయడం. వాళ్ళకేమో పెద్దవాళ్ళకి, కుటుంబ పెద్దలకి, ఆత్మీయ బంధువులకి, పండితులకి వస్త్రాలు ఇచ్చి నమస్కారం చేసి వాళ్ళ ఆశీస్సులు తీసుకోవడం ఒక ఫలితం. బీదలకి వస్త్రదానం చేయడం వలన విశేష ఫలితం వస్తుంది. ఈ సంవత్సరానికి వస్త్రదానం విశేషమైన దానంగా చెప్పబడింది శాస్త్రం. ఇక మనం ఇందాక అనుకున్నట్టుగా పంచాంగ శ్రవణం చేస్తున్నాం. పంచాంగం అంటే ఏమిటి చాలామంది తెలుసు. తిథి, వార, నక్షత్ర, యోగ, కరణాలు ఈ ఐదింటిని కలిపి, అంగాల ఐదింటిని కలిపి పంచాంగం అంటారు. మన శరీరం కూడా పాంచభౌతికం అనేది, పంచభూతాల సమగ్రంగా ఈ సృష్టి ప్రకృతి అంతే, మన శరీరం అంతే. పంచాంగం కూడా 5 వస్తువుల 5 విశేషాల సమాహారం. తిథి, వార, నక్షత్ర, యోగ, కరణాలు. తిథులు మీకు తెలుసు 17, పౌర్ణమి నాటికి 15, అమావాస్యకు 15 తిథులు. వారాలు 7, నక్షత్రాలు 27, యోగాలు 27, కరణాలు 11. ఇవి తెలుసుకోవడం వలన ఏమిటి విశేష ఫలితం అంటే, తిథి వలన సంపద, వారం వలన ఆయుష్, నక్షత్రం వలన పాప పరిహారం, యోగం వలన వ్యాధి, కరణం వలన కార్యానుకూలత. యోగం వలన వ్యాధి, వృత్తి కూడా యోగమే కారణం. మనకి ఏదన్నా వృత్తి అంటే వ్యాపారం, ఏదైనా పని, వృత్తి అంటే పని అని. మనకు ఒక పని దొరకడం అది వృత్తి. నువ్వు ఏ వృత్తిలో ఉన్నావంటే ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు. వృత్తినిచ్చేది, వ్యాధినిచ్చేది కూడా యోగం. కాబట్టి ఇవి వీటి యొక్క ఫలితాలు. పంచాంగ శ్రవణం చేయడం వలన ఇందాక చెప్పుకున్నట్టుగా ఏమిటి ఫలితం అంటే, దానికి ఫలితంగా ఏం చెప్పారంటే, భూమిని దానం చేసిన పుణ్యం కలుగుతుంది, బంగారాన్ని దానం చేసిన పుణ్యం కలుగుతుంది, ధాన్యాన్ని, కన్యాదాన ఫలితం కూడా దక్కుతుంది, గోదాన ఫలితం దక్కుతుందని చెప్పారు పంచాంగ శ్రవణం చేయడం వలన. కాబట్టి ఈరోజు మనందరం కూడా పంచాంగ శ్రవణం చేస్తూ, అది కూడా దైవ సాన్నిధ్యంలో చేస్తూ, మరి ఇంతటి మహత్తరమైన పుణ్యాన్ని మనం పొందగలుగుతున్నాము. ఆ భాగ్యాన్ని మనకి ఆ సాయినాథుడు ప్రసాదించాడు. ఇక మనం ప్రతిసారి చెప్పుకున్నప్పుడు, ప్రతి సంవత్సరం పంచాంగం చెప్పుకున్నప్పుడు కేవలం పంచాంగం వినటమే కాకుండా ఆ పంచాంగంలో చెప్పిన విశేషాలు ఇవన్నీ ఏంటంటే రాశి ఫలితాలు మనం ముఖ్యంగా చెప్పుకుంటాం. అవి గోచార ఫలితాలు. కరెక్ట్గా వాళ్ళ దగ్గర జన్మ తేదీ, జన్మ నక్షత్రం, జన్మ తేదీ తెలిసిన వాళ్ళు, ఆ జన్మ ముహూర్తం తెలిసిన వాళ్ళు జాతకం చూపించుకొని వారి యొక్క వ్యక్తిగత జాతకంలో ఉన్నటువంటి ఫలితాలు సరైన సిద్ధాంతి ద్వారా ప్రజా శ్రేయస్సు కోరి, మన క్షేమం కోరి చెప్పే సిద్ధాంతిని మనం ఎంచుకొని, నలుగురేదులు చూపించుకోవద్దు ఎప్పుడు కూడా, అతని ద్వారా తెలుసుకొని అవి వాటిని మనం దగ్గరగా పోల్చుకోవడం మంచిది. ఈ గోచార ఫలితాలు, ఈ రాశి ఫలితాలు విస్తృత స్థాయిలో చెప్పబడింది. కొన్ని లక్షల మంది ఆ రాశి వాళ్ళు ఉంటారు కనుక మనం వీటిని ఒక సూచనగా, ఒక సూచికగా, ఒక దిక్సూచిగా తీసుకోవాలి, ఒక మార్గదర్శిగా తీసుకోవాలి. రాశి ఫలితాలు వినేవాటిని ఒక విధంగా వీక్షణంగా ఉండాలంటే మన జీవన నడవడిక, జీవన విధానం ఈ సంవత్సర కాలంలో ఎలా ఉండబోతోంది, కాల ప్రభావం మన యొక్క జీవన గమనం మీద ఎలా ఉండబోతోంది అని తెలుసుకోవడమే దీని యొక్క ప్రయోజనం. అది తెలుసుకొని ముఖ్య సూచనలు మనం ఏ విధంగా మనం నడుచుకోవాలి, మన గుణాలని ఎలా మార్చుకోవాలి, మన పద్ధతిలో ఏమైనా మార్పు చేసుకోవాలన్నా అనే విషయాలు తెలుసుకోవడానికి మాత్రం పనికొస్తుంది. దీన్ని అంతవరకు ఉపయోగించుకోవాలని నా మనవి. ఇక మనం వీటితో పాటు వికారినామ సంవత్సరమైనా ఏ సంవత్సరమైనా కొన్ని చెడు గుణాలు ఉన్నప్పుడు మనం భయపడాల్సిన పని లేదు. అంటే చెడ్డవాడైనా సరే మనకి అపకారం, మనకి చెడు చేయకుండా చూసుకునే బాధ్యత మన ఎందుకు కూడా ఉంటుంది. అలా మనం చేసుకోవచ్చు. అవతల వాడు కొంత చెడ్డవాడైనా ఆ చెడ్డవాడు అతని యొక్క చెడుతనం మన మీద ప్రదర్శించకుండా, మన మీద చూపించకుండా, ఆ చెడు ప్రభావం మన మీద పడకుండా చూసుకునే
అవకాశం మనకు ఉంటుంది. అది మనం గుర్తిరిగి ఉండాలి అంతే. జాగరూకత అంటారు. ఆ జాగరూకతే ఈ పంచాంగ శ్రవణంలో ఉన్న విశేషమైనటువంటి లక్షణం. ఆ జాగరూకతే మనం చూపించగలగాలి, ఆ సమయ స్ఫూర్తిని మనం చూపించగలగాలి, ఆ వివేకాన్ని మనం చూపించగలగాలి. వివేకం అంటే ఏది సత్యము, ఏది అసత్యము, ఏది నిత్యము, ఏది అనిత్యము అని తెలుసుకోవడమే వివేకం. ఆ వివేకంతో మనం కాలం మనకి సరిగా లేదు అనుకున్నప్పుడు భగవదారాధన చేసుకుంటూ భగవంతుడిని సర్వస్వ శరణాగతి వేడుతూ అతని పాదాల సాక్షిగా కనుక మనం జీవనం గడిపితే ఆ ప్రభావం ఎంత మాత్రం ఉండదు. ఉన్నా ఒకవేళ ఏదైనా తక్కువలో ఏదో జరగాల్సింది చాలా తక్కువలో భగవంతుడు తప్పిస్తాడు. ఇలాంటి ప్రమాణాలు మనకి చాలా పురాణాల్లో శాస్త్రాల్లో చాలా గోపలుగా ఉన్నాయి. మనమే తెలుసుకున్నాం. ఆ భక్తులు భగవద్భక్తుల యొక్క విశేష గుణాలు మనం భగవంతుడి యొక్క లక్షణాలు మనం అనేక మాటలు మనం విన్నాం. కాబట్టి సో మన శాస్త్రం చెప్పింది మనం నమ్మాలి. ఆ విధంగా భగవంతుని ఆరాధన చేసుకుంటూ మనం తప్పించుకోవచ్చు. కాబట్టి చెడ్డవారు కూడా అతని యొక్క చెడుతనం మన మీద ప్రభావం మన మీద పడకుండా మనం జాగ్రత్తగా ఉన్నట్టే వికారనామ సంవత్సరం ఒకవేళ ఏదన్నా వికారత్వం చూపించబోయినా కూడా ఆ బారిన మనం పడకుండా ఈ విషయం మనం విని ఒక జాగరూకతలో కనుక మనం ఉంటే తప్పకుండా మనం ఆ బారిన పడకుండా కాపాడబడతామని నేను రూఢిగా చెప్పగలుగుతున్నాను. ఇంకోటి అది మన ప్రవర్తనలో మనం చేసుకోవాల్సిన మార్పు. రెండోది గృహము. మన గృహము, మన నివాసం ఉండే గృహం, అది స్వగృహమైనా కావచ్చు, వసతి గృహమైనా కావచ్చు. మన నివాస గృహాన్ని కనుక మనం చక్కగా సలక్షణంగా మనం పెట్టుకోగలిగితే, ఉంచుకోగలిగితే మనం కొంత ఈ చెడు ప్రభావం నుంచి తప్పించుకోవడానికి, లక్ష్మీ కటాక్షాన్ని పొందడానికి, అంటే సౌభాగ్యం. లక్ష్మి అంటే కేవలం డబ్బనే అనుకోక్కర్లేదు. ఆ సంగతి అందరికీ తెలుస్తుంది. సంతానం కలగటం ఆ ఇంట్లో అది సంపదే. అట్లా మనకి సౌభాగ్యవంతంగా ఆ గృహంలో మన జీవితం గడపడానికి ఆ గృహం ఎప్పుడు కూడా సలక్షణంగా ఉండాల్సిన ఆవశ్యకత ఉంది. దాన్ని మనం ఉంచుకోవాలి. కుటుంబ సభ్యులందరూ కూడా అందుకు సహకరించాలి. ముఖ్యంగా ఆ కుటుంబ యజమానురాలు, ఎందుకంటే ఎక్కువగా గృహ బాధ్యత స్త్రీ తీసుకుంటుంది కాబట్టి, స్త్రీ శక్తి స్వరూపిణి కాబట్టి మనం ఆ ఇంటి బాధ్యత తీసుకొని ఇంటిని సంరక్షణంగా కనుక ఉంచితే కొంత మనం ఉత్తమ ఫలితాలు జీవితంలో, ఇవన్నీ ఏంటంటే జీవితంలో ఒక మంచి స్థానం మనం పొందడానికి, సంఘంలో ఒక మంచి నడవడికతోటి 10 మందిలో మెచ్చుకోలుగా మనం ఉండటానికి ఉపయోగపడతాయి ఇవన్నీ కూడా. కనుక మనం గృహ సంబంధం నుంచి మన నివాస గృహమైనా చెప్పాను, మన నివాస గృహమైన స్వగృహమైన వసతిగృహమైనా కూడా మనం చేయాల్సిన కొన్ని చిన్న చిన్న సూచనలు మనం, అంటే మన ఇళ్లలో జనరల్గా జరిగే సామాన్యంగా జరిగే దోషాలు నేను అనేక చూసుకుంది. నేను వివిధ పుస్తకాలు గ్రంథాలు చదివినప్పుడు వాటిని సేకరించి పెట్టుకున్న విశేషాలు ఏంటంటే, ఇంటికి అంటే ఈ రోజున ఆధునిక పద్ధతులు, ఆధునిక పోవడం పోయి కొంతమంది వేరే విధంగా ఉంటున్నారు కాబట్టి చెప్తున్నాను. ప్రధాన గుమ్మం, మెయిన్ డోర్ అంటాం కదా, ప్రధాన గుమ్మానికి కానీ పూజ గదికి కానీ తప్పనిసరిగా గడప ఉండి తీరాలి. ఇవన్నీ కొన్ని చిన్న చిన్న విషయాలుగానే కనిపిస్తాయి. పాటించకపోవడం వలన కొంతమంది ఆ సౌభాగ్యాన్ని అందుకోవాల్సిన సౌభాగ్యాన్ని, సుఖశాంతులని అందుకోలేకపోతున్నారు, శాంతిని అందుకోలేకపోతున్నారు. అందుకని చెప్తున్నాను, ప్రధాన గుమ్మానికి, పూజ గదికి, ఆ తలుపుకి, ద్వారబంధానికి తప్పనిసరిగా గడప ఉండాలి. ఓపిక ఉంటే యజమానురాలు ప్రతి నిత్యం కూడా గడపకి పసుపు రాసి బొట్టు పెట్టడం చాలా మంచిది. ఒకవేళ కుదరని పక్షంలో పెయింట్ని పిలిపించుకొని పసుపు రంగు ఎల్లో కలర్ వేయించుకొని చక్కగా రెడ్ కలర్ తోటి, గ్రీన్ కలర్ తోటి ఆ లతలు పూలు పెట్టించుకుంటే ఎంతో సౌభాగ్యంగా ఉంటుంది, కళాత్మకంగా కూడా ఉంటుంది. అది ఒకటి పాటించాలి. తర్వాత కొన్ని ఇళ్ళు నేను చూశాను, పూజ గది, ఇంట్లో పూజ గది ఉంటుంది, ఆ పూజ గదికి డోర్ కంప్లీట్ మూసేసిన తలుపు పెట్టేస్తారు. కంప్లీట్ క్లోజ్ డోర్ పెట్టకూడదు. ఆ డోర్కి సరి సంఖ్యలో 2 కానీ 4 కానీ 6 కానీ సరి సంఖ్యలో ఏదన్నా రంధ్రాలు చేసి ఉండాలి. అంటే లోపలికి వెలుతురు ప్రసరించేటట్టుగా, ఆ లోపల మనం చేసిన దీపారాధన వెలుగు ఇంటిలోకి ప్రవేశించేటట్టుగా ఉండాలి పూజ గది తలుపు. అది సరి సంఖ్యలో 2 రెక్కలున్నా 1 రెక్క ఉన్నా మొత్తం సరి సంఖ్యలో
దాంట్లో గంట షేప్లోనో స్వస్తిక్ షేపు ఓం షేప్ తెలుసు అవన్నీ కూడా పూజ గది డోర్కి ఉంటాయి. అలా మనం తప్పనిసరిగా చేసుకోవాలి. కంప్లీట్ క్లోజ్డ్ డోర్ మాత్రం పెట్టద్దు, రాత్రి కూడా కంప్లీట్ క్లోజ్ చేసేసి పెట్టద్దు డోర్ని. కాబట్టి అదొకటి. రెండోది, యజమానురాలు ఖచ్చితంగా ప్రతిరోజు యజమాని కానీ యజమానురాలు కానీ దీపారాధన చేయాలి. పూజ గదిలో రోజు ఇంట్లో దీపారాధన చేసి పెట్టుకోవడం ఐశ్వర్యప్రదంగా ఉంటుంది, సౌభాగ్యప్రదంగా ఉంటుంది. దీపారాధన మామూలుగా నువ్వులను వేసి చేసి దీపారాధన చేసి పెట్టుకోవాలి. స్త్రీ యజమానురాలు చేస్తే ఇంకా విశేషం. యజమానులు చేయొచ్చు, యజమానురాలు చేసి స్నానం చేసి శుభ్రమైన పొడి వస్త్రం ధరించి, తడి వస్త్రాలు కూడా చేయకూడదు, పొడి వస్త్రం ధరించి దీపారాధన చేస్తే చాలా విశేష ఫలితం ఇస్తుంది. తర్వాత ఇంట్లో అద్దం తప్పనిసరిగా గోడకి, ఏదో ఒక గదిలో గోడకి అద్దం ఉండేట్లో చూసుకోవాలి. అంటే మామూలుగా గుర్తు పెట్టుకోవడానికి చిన్న ఉంటాయి, స్టాండ్ పెట్టుకునేవి, అప్పటికప్పుడు తీసి మళ్ళీ లోపల పెట్టుకుంటారు. అలాంటివి కాకుండా పర్మనెంట్గా గోడకు ఉండే విధంగా నిలువుట అద్దం మాదిరిగా పెద్ద సైజ్ అద్దాలు లేదా ఒకటో రెండో, మిర్రర్ నాట్ గ్లాస్, మిర్రర్ అన్నమాట, ప్రతిబింబం కనిపించే అద్దం ఇంట్లో ఉండడం విశేషం అవుతుంది. అది కూడా అద్దం ఉండాలి ఇంట్లో. తర్వాత ఇవాళ మనం ఉగాది పంచాంగ శ్రవణం చేస్తున్నాము. ప్రతి ఉగాదికి కూడా ఒక పంచాంగం కొనుక్కొని ఇంట్లో పెట్టుకోవడం నేర్చుకోవాలి. ప్రతి కుటుంబీకుడు కూడా, ప్రతి కుటుంబం కూడా, కుటుంబానికి ఒకటి ఇంట్లో పంచాంగం. మనం అది చదవకపోయినా, మనం చూడకపోయినా, రోజువారీ దిగివారి నక్షత్రాలు చూడకపోయినా కూడా పంచాంగం అనేది కొనుక్కొచ్చుకొని ఇంట్లో పూజ గదిలోనో, లేకపోతే మనం భద్రంగా పుస్తకాలు పెట్టుకునే చోటనో, ఎక్కడో మనం ఆధ్యాత్మిక పుస్తకాలు పెట్టుకునే చోటనో ఎక్కడైనా మనం పంచాంగం పెట్టుకోవాలి. పంచాంగం కొనడం అనేది ఒక పద్ధతిగా పెట్టుకోవాలి. మనం కొనుక్కొని పంచాంగం మనం ఇంట్లో పెట్టుకోవాలి. పంచాంగంతో పాటు కొన్ని విశేషమైన పుస్తకాలు ఉన్నాయి, కొన్ని ఇంట్లో ఉండదగ్గ, ప్రతి కుటుంబంలో ఉండదగ్గ పుస్తకాలు. భగవద్గీత, రామాయణం, భాగవతం, శ్రీ సాయి సచ్చరిత్ర, ఇవి తప్పనిసరిగా ఇళ్లలో ఉండాలి. మీరు వెంటనే చదివే అలవాటు లేకపోయినా కూడా ఇవి కొనుక్కొని పెట్టుకోండి. కొన్నాళ్ళలో ఒకటి కొన్నాళ్ళైనా మనం పుస్తకం కొనుక్కొచ్చాము, అక్కడ పెట్టాము, ఎందుకంటే ఇంట్లో వస్తువు ఉంటే ధ్యాస ఉంటుంది. ఆ వస్తువే లేకపోతే కళ్ళ ముందు కనపడకపోతే ఎప్పుడు దానికి ధ్యాస పోదు. కాబట్టి పుస్తకం ఉంటే ఒక రోజు కాబట్టి ఒక రోజైనా పుస్తకాన్ని చేతిలో తీసుకుంటాం, తెలుస్తాం, దృష్టి పడుతుంది, చదవడానికి ప్రయత్నం చేస్తాం. కనుక భగవద్గీత, రామాయణం, భాగవతం, శ్రీ సాయి సచ్చరిత్ర, ఆదిత్య హృదయం, మనకు ఆరోగ్యాన్ని ప్రసాదించేవాడు సూర్యుడు, ఆదిత్య హృదయం. తర్వాత హనుమాన్ చాలీసా. హనుమాన్ చాలీసా మీరు తప్పకుండా చదవండి. మరి ఆయన సముద్రాన్ని లంఘించినట్టుగా మనం ఈ సంసార సాగరాన్ని లంఘించగలిగే శక్తి తప్పకుండా ప్రతి కుటుంబానికి దక్కుతుంది, ప్రతి కుటుంబీకుడికి వస్తుంది హనుమాన్ చాలీసా కనుక నిత్య పారాయణ చేసుకుంది. కనుక ఈ హనుమాన్ చాలీసా, ఆదిత్య హృదయం, ఇలా భగవద్గీత, రామాయణం, భాగవతం, శ్రీ సాయి సచ్చరిత్ర, ఇవి మాత్రం కనీసం ఇవి ప్రతి కుటుంబంలో, ప్రతి ఇంట్లో కూడా ఉండదగ్గ గ్రంథాలు. వీటిని పెట్టుకుంటే ఎంతో లక్ష్మీప్రదంగా, సౌభాగ్యప్రదంగా, శాంతియుతంగా ఉంటుంది ఇల్లు. కొనుక్కుంటే ఒకరోజు కాబట్టి ఒకరోజు తీస్తాము, చదువుతాము, వాటిని ధ్యాస పోతుంది. కొన్నాళ్ళు చదివితే అది నోటికి కూడా వస్తుంది, వినొచ్చు. ఇవాళ రేపు టెక్నాలజీ బట్టి సీడీలు అన్నీ అందుబాటులో ఉన్నాయి, యూట్యూబ్లో అని కూడా. హనుమాన్ చాలీసా మనం చదవలేకపోయినా కూడా కొన్నాళ్ళు వినగా 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 అది నోటికి ఆ ఉచ్చారణ శక్తి కూడా వస్తుంది, దాని ఫలితం కూడా ఉంటుంది. విన్న ఫలితం కూడా మన నరాల మీద, మన శరీరం మీద, లోపల మనసు మీద ఆ ప్రభావం చూపిస్తుంది. కనుక హనుమాన్ చాలీస్ని, ఆదిత్య హృదయాన్ని, ఇవి కూడా విష్ణు సహస్రనామాల్ని, లలితా సహస్రనామాల్ని విన్నందువల్ల మనకి ఆరోగ్యం వృద్ధి అవుతుంది, కుటుంబంలో సుఖశాంతులు ఉంటాయి, సౌభాగ్యం ఉంటుంది, లక్ష్మీప్రదంగా ఉంటుంది. ఇలా కొన్ని విషయాలని మనం నిత్యం గుర్తుపెట్టుకొని మనం పాటించడం వలన ఎటువంటి సమయంలో కూడా ఖాళీ సంచార వేళ అంటారు. మనకు తెలుసు, రోజుని 6 జాములుగా మనం విభజించాం. 24 గంటలను 6 జాములుగా విభజించుకున్నాం. 4 గంటలు అంటే ఒక జాము, 6 జాములు. ఉదయం పూట 4 నుంచి 8 దాకా, ప్రతిరోజు ఉదయం బ్రాహ్మీ ముహూర్తం అంటాం. 4 నుంచి 8 దాకా ఉదయం పూట అది సరస్వతి సంచార వేళ. అందుకనే ఆ వేళలో కనుక పిల్లలు లేచి చదువుకుంటే అది జ్ఞాపక శక్తి పెరుగుతుంది, అది ఎక్కువగా జ్ఞాపకం ఉంటుంది వాళ్ళకి, త్వరగా వాళ్ళకి చదువు అవుతుంది. ఉదయం 4 నుంచి 8 దాకా సరస్వతి సంచార వేళ, ఉదయం 8 నుంచి 12 గంటల దాకా కూడా లక్ష్మీ సంచార వేళ, మధ్యాహ్నం 12 నుంచి 4 దాకా ఖాళీ సంచార వేళ.
మళ్ళీ సాయంత్రం 4 నుంచి 8 దాకా కూడా సరస్వతి సంచార వేళ, లక్ష్మీ సంచార వేళ, అర్ధరాత్రి 12 నుంచి తెల్లవారుజామున 4 దాకా మళ్ళీ ఖాళీ సంచార వేళ. ఆ ఖాళీ సంచార వేళలో ఎవరు కూడా బయట ఒక సాత్విక భావాలు ఉన్నవాళ్ళు ఎవరు బయట తిరగరు. ఇళ్లలో కూడా ఖాళీ సంచార వేళ అర్ధరాత్రి 12 నుంచి 4 దాకా ఎవరు కూడా మెరుగుతూ ఉండటం మంచిది కాదు. కుటుంబ సభ్యులను నిద్రపోతున్నప్పుడు ఒకళ్ళు కానీ ఇద్దరు కానీ ఎవరు మెరుగుతూ ఉండకూడదు ఖాళీ సంచార వేళ. అంటే ఏదైనా విశేష కార్యక్రమం ఉంది, ఏదైనా పని ఉంది, పర్టికులర్ పని మీద ఉంటే పర్వాలేదు. ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి రెండింటికి, లేకపోతే ఎయిర్పోర్ట్ నుంచి రెండింటికి వచ్చారు, ప్రయాణాలు ఉంది. నేను వాటి ప్రత్యేక సందర్భాల గురించి నేను చెప్పట్లేదు, నిత్యం జరిగే వ్యవహార శైలి గురించి మాట్లాడుతున్నాను. కాబట్టి అర్ధరాత్రి 12 నుంచి 4 వరకు కూడా ఖాళీ సంచార వేళ ఒకళ్ళు అందరూ నిద్రపోతున్నప్పుడు ఒక్కళ్ళు మాత్రం వెలుగుతూ ఉండటం అనేది ఇంటికి సౌభాగ్యం కాదు. ఇలా మనం ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం, ఎప్పుడైనా సరే పొడికాలతో అన్నం తినద్దని చెప్పుకున్నాం. తగికాలతో పడుకోవద్దు, మంచం మీద పడుకోవద్దు. పొడికాలతో ఎప్పుడు అన్నం తినద్దు. అన్నం తినేముంటే కాళ్ళు కడుక్కొని ఇచ్చి కూర్చొని అన్నం తినాలి. అన్నం తిన్న తర్వాత మళ్ళీ కాళ్ళు కడుక్కోవాలి. అట్లానే తడికాలతోటి మంచం మీద పడుకోవద్దు. ఇలాంటి కొన్ని ఇవన్నీ పాటిస్తే మనం తప్పకుండా మనకి ఆ ఇల్లు శుభంగా ఉంటుంది. ఈ విషయాలన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకొని వీటిని పాటిస్తారనే సదుద్దేశంతో నేను చెప్పడం జరుగుతుంది. మా ప్రెసిడెంట్ కృష్ణ గారు ఎప్పటి నుంచో చెప్తున్నారు, అడుగుతుంటారు, బాబా భక్తుడు ఎలా ఉండాలి. ఇది భక్తుడు ఎలా ఉండాలి అంటే భక్తుని యొక్క లక్షణాలు మనకి శాస్త్రాలు చెప్పినవి. అందులో విశేషంగా బాబా భక్తుడు. ఎందుకంటే బాబా దగ్గర నియమాలు వేరే ఉంటాయి కాబట్టి వేరే ఆలయ సంప్రదాయాలా కాకుండా బాబా దగ్గర ఎంతో స్వేచ్ఛ. అందరికీ తెలుసు ఆ విషయం. సిటీలో కూడా ఎంతో స్వేచ్ఛ, మనకేం కట్టుబాట్లు లేవు బాబా దగ్గర. ఎందుకంటే బాబా మతాలకి కులాలకి అతీతుడు. బాబా ఆయన కేవలం భక్తిని ప్రేమని కోరుకుంటాడు. బాబా కోరుకునేది మన నుంచి, బాబా ఆశించేది కేవలం ప్రేమమయమైనటువంటి భక్తిని కోరుకుంటాడు ఆయన. సో మనం ఎలా ఉండాలి అనడానికి మనం చేద్దాము. కొన్ని లక్షణాలు నేను తయారు చేసి 11 చేద్దాం. బాబా ఏకాదశి సూత్రాలు ఉన్నారు కాబట్టి ఈ భక్తుని లక్షణాలు కూడా మనం 11 లక్షణాలు మనం తయారు చేసి రాసి పెడదాము. అది తొందరలోనే కృష్ణ గారు నేను ఇస్తాను. మన గుళ్ళోనే మనం పెడదాము. మన గుళ్ళో బాబా భక్తుని యొక్క లక్షణాలు ఎలా ఉండాలో మనం రాసే 11 సూత్రాలు మన గురించి ప్రారంభమయ్యి 2 రాష్ట్రాల్లోనూ ప్రతి ఆలయంలోనూ అవి పెట్టుకునే స్థాయి మనం తీసుకెళ్దాం. వాటిని తప్పకుండా మనం బాబా భక్తుని లక్షణాలు ఎలా ఉండాలని మనం చెబుదాము. అయితే మనం ఇక విషయానికి వస్తే మనం పంచాంగ విశేషాలు ఈ సంవత్సరం మనం ఫలితాలు మనం తెలుసుకుందాము. ఇందాక చెప్పినట్టుగా వికారనామ సంవత్సరం 60 సంవత్సరాలు, ఇది 33వ సంవత్సరం. కలియుగ ప్రారంభం నుంచి 5121వ సంవత్సరం. ఈ వికారనామ సంవత్సరానికి రాజు శని. ఈసారి శనికి 4 ఆధిపత్యాలు వచ్చినాయి. నవనాయకులు ఉంటారు. నవనాయకుల విషయానికి వస్తే శని రాజు కాబట్టి కొన్ని సంవత్సరం అంతా కూడా కొంత మందగమనంతో నడుస్తుంది. శనికి మందగమనుడు అని పేరుంది. మందగమనుడు, వక్రగమనుడు కూడా. శని నడక వంకర టింకరగా ఉంటుంది. అంటే ఒకసారి సరైన అవతారంలో నడుస్తాడు, ఒకసారి పక్కతో పోతుంటాడు. అయితే బాధ ఉంటుంది. కానీ మనం వ్యక్తిత్వ వికాసాలు చెప్తుంటాం, మనిషికి బాధ ఉన్నప్పుడే రాణిస్తాడు అని. బాధ పెట్టినా ఆ బాధలో మనలో ఉన్నటువంటి ప్రతిభ బయట అవకాశాలు కూడా ఉంటాయి. మనకు మంచిదేలాగా బాధ కూడా ఒక్కొక్కసారి మంచిది అని మనం అనుకోవచ్చు, నాకు అనిపిస్తుంది. కనుక మనకి ఈ సంవత్సరం రాజు, సైన్యాధిపతి, అధ్యాధిపతి, మేఘాధిపతి కూడా శని. మంత్రి రవి అయ్యాడు. సామాన్యంగా రాజు, మంత్రి, సేనాధిపతి వీళ్ళ ముగ్గురు మధ్య ఉండే సఖ్యత మీద ఫలితాలు ఆధారపడి ఉంటాయి, ఎలా జరుగుతుంది మంచి చెడు అనేది. అయితే ఇక్కడ రాజు శని మంత్రిగా ఉన్నటువంటి రవికి కుమారుడే. ఎంత తెలుసు, సూర్యుని పుత్రుడు శని, యమధర్మరాజుకి సోదరుడు. అయితే తండ్రి కొడుకులు అయినప్పటికీ కూడా మంత్రి రాజు రవికి శనీశ్వరుడికి మధ్యలో అంత సఖ్యత ఉండదు. వాళ్ళ మనసులు కలవదు.
వాళ్ళు అన్యోన్యత ఉన్న తండ్రి కొడుకు కాదు. కాబట్టి కొంత మంత్రి అన్నవాడి సూచనలు పాలకుడు, ఇక్కడ రాజు అంటే మనం పాలకుడుగా మనం భావించాలి. పాలకుడు తీసుకోడు, ప్రభుత్వం తీసుకోడు. అతను ఇతని మాట వినక, సలహాలు వినక, సూచనలు వినక అతని ప్రవర్తన ఉంటుంది. కాబట్టి కొంత పాలన ఇబ్బందికరంగా ఉంటుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం మధ్య అంత సఖ్యత ఉండదు, సంబంధాలు అంత సజావుగా మాత్రం ఉండవు ఏ రాష్ట్ర ప్రభుత్వానికైనా కేంద్రానికైనా. తర్వాత ఇందాక చెప్పుకున్నట్టుగా ఈ నవనాయకుల్లో 5 ఆధిపత్యాలు శుభులకి, 4 ఆధిపత్యాలు పాపులకి రావడం వలన పర్వాలేదు. ఓవరాల్గా సంవత్సరం అంతా కూడా మనకి బాగానే ఉంటుంది. అంటే విశేషమైన ప్రయోజనాలు ఉండవు, అలానే మనం విపరీతంగా నష్టపోయేది ఉండదు. దేశ పరిస్థితులు చెప్తున్నాను నేను. వర్షాలు తగు మాదిరిగా ఉంటాయి, అతివృష్టి అనావృష్టి ఉంటుంది. నల్లని మేఘాలు వడగాడుపులతోటి, ఈదురుగాలులతోటి అవి వస్తాయి. ఎక్కడ సకాలంలో కురియాలో అక్కడ పొడవు కొంత ఇబ్బంది పెడుతుంది. పంటలు ఒక మోస్తరుగా పండుతాయి, విశేషమైన పంట ఏమి ఉండదు. అయితే ఆహార పదార్థాలకు ఏమీ లోటు ఉండదు. అవి విదేశాలకు ఎగుమతి చేసి ధరలు తగ్గేంతగా అయితే పంటలు పండవు, ధరలు ఎక్కువగానే ఉంటాయి. శని రాజు కాబట్టి నల్లరేగడి భూములు, ఇసుక నేలలు, నల్లరేగడి నేలలు బాగా పండుతాయి. నల్ల ధాన్యం విశేషంగా పండు, మినుములు ఇలాంటివన్నీ కూడా, మిరపకాయలు ఇవన్నీ కూడా శనికి సంబంధించిన వస్తువులు బాగా పంట ఇస్తాయి. తర్వాత మనకి ఇనుము, బొగ్గు ఇలాంటి నల్లని వస్తువులు అయితే ఉన్నాయో అవన్నీ కూడా ధరలు బాగా, సిమెంటు, నిర్మాణ రంగంలో ఉన్న వస్తువులు ధరలు బాగా పెరిగే అవకాశం బాగా ఉంది. తర్వాత కొంత సరిహద్దు దేశాల్లో యుద్ధ వాతావరణం ఉంటుంది. యుద్ధమేమి రాదు, ఆ భయానక వాతావరణం అలా ఉంటుంది, యుద్ధ వాతావరణం అని చెప్పి మనకి శాస్త్రకారులు చెప్తున్నారు. కేంద్ర ప్రభుత్వం వాళ్ళు రైతుల విషయంలో అనేక కొత్త పథకాలు, కొత్త కార్యక్రమాలు చేపడతారని కూడా ఉంది. విద్యా విధానంలో అనేక మార్పులు వస్తాయని ఉన్నది. పాలకులు విద్యా విధానంలో మార్పులు తీసుకొస్తారు. తర్వాత పర్యాటక రంగం బాగుంటుంది. క్రీడా రంగంలో కూడా రాణిస్తారు, క్రీడాకారులందరూ కూడా దేశంలో రాణిస్తారు. సినీ పరిశ్రమ ఇందా చెప్పుకున్నట్టుగా సంవత్సరానికి అధిపతిగా చంద్రుడు ఉన్నాడు కాబట్టి, చంద్రుడు మరి కళలకి రాజు కాబట్టి, షోడశ కళానిధి కాబట్టి, ఆయన కళలకి రాజు కాబట్టి చంద్రుడు, చతుషష్ఠి కళలు కూడా ఆయన ఉన్నాయి కాబట్టి ఆ కళారంగం బాగా రాణిస్తుంది. కళాకారులు ఎంతో ఉల్లాసంగా ఉంటారు. చంద్రుడు మనకారులు కూడా ఈ సంవత్సరం అంతా కూడా దేశంలో ప్రజలంతా కూడా ఆనందోత్సాహాలతో ఉంటారు, ఉల్లాసంగా ఉంటారు. మనసులందరి మనసులు కూడా ఉల్లాసంగా ఉంటుంది ఆ చంద్రుడి ప్రభావం వల్ల. అంటే విలాసవంతంగా ఉంటారు, విలాసానికి ఖర్చు కూడా పెడతారు బాగా ప్రజలు సంవత్సరం. తర్వాత రసాధిపతి శుక్రుడు కాబట్టి మనకి బంగారం, వెండి ఇవన్నీ కూడా ఎక్కువగా స్త్రీలు వాళ్ళంతా ఆభరణాలు ధరించాలనే మక్కువతో ఉంటారు. ధరలు కూడా అందుబాటులోనే ఉంటాయి. ఈ సంవత్సరం వెండి, బంగారం విశేషంగా పెరిగేది ఏమీ లేదు, ఉన్న స్థాయిలోనే, కొంచెం తక్కువ స్థాయిలోనే ఉంటాయి. బంగారం వెండి ధరలు ఏమీ పెరగబోవు. దాని తర్వాత ఈ సంవత్సరం కూడా దేశమంతటా వేసవకాలంలో ఉష్ణోగ్రతలు బాగా ఎక్కువగా ఉండే సూచనలు ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉష్ణోగ్రతలు బాగా ఎక్కువగానే ఉంటాయి ఈ సంవత్సరం అని మనకి పంచాంగం చెప్తుంది. వడగాడుపులు బాగా ఉంటాయి, జన నష్టం కూడా జరుగుతుంది. వర్షాకాలంలో వడగడలతో కూడిన వాన, తర్వాత మరి పిడుగుపాటు కూడా అక్కడక్కడ ఉండే అవకాశాలు కూడా ఉన్నాయి. పశ్చిమ ప్రాంతంలో, దేశంలోని పశ్చిమ భాగంలో ఎక్కువ తుఫాన్లు మరి అవి సంభవించే అవకాశాలు కనిపిస్తున్నాయి. వెస్ట్రన్ ఇండియాలో ఇవన్నీ జరుగుతున్నాయి. అయితే సకాలంలో ఋతుపవనాల వలన సకాలంలో కొంత వర్షం, క్రియాశంగా వర్షం కురిసి పంటలు ఒక మాదిరిగా వస్తాయి. ఇందాక మనం చెప్పుకున్నట్టుగా వరి, చెరకు, గోధుమ, వేరుశనగ, మొక్కజొన్న, తర్వాత సుగంధ ద్రవ్యాలు, ఔషధ మొక్కలు, మిర్చి ఇవన్నీ కూడా మంచి పంట, మంచి దిగుబడి వస్తుందని మనకి చెప్పబడింది. ఇవి మనకి దేశంలో జరిగే ఫలితాలు.
తర్వాత మూఢమి మనం తెలుసుకునేది ఈ సంవత్సరం గురుమౌఢ్యమి శుక్రమౌఢ్యమి ఎప్పుడుందని తెలుసుకుంటాం. ఎందుకంటే ఆ కాలంలో ఎటువంటి శుభకార్యాలు చేయడానికి పనికిరాదు కాబట్టి అది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. శుక్రమౌఢమి జూలై 9వ తేదీ నుంచి సెప్టెంబర్ 19వ తేదీ వరకు, అంటే 2 మాసముల 10 రోజులు. ఎటువంటి ముహూర్తాలు ఉండవు. ఏ శుభకార్యాలు ఇప్పుడు పెళ్లిళ్ళు కానీ ఉపనయనాలు కానీ మనకి గృహారంభాలు కానీ గృహప్రవేశాలు గృహ శంకుస్థాపనలు ఇవన్నీ కూడా ముహూర్తాలు ఉండవు. జూలై 9 నుంచి సెప్టెంబర్ 19 వరకు మనకి శుక్రమౌఢమి. గురుమౌఢ్యమి డిసెంబర్ 15, 2019 డిసెంబర్ 15 నుంచి 2020 జనవరి 15 వరకు, ఖచ్చితంగా నెల. డిసెంబర్ 15 నుంచి జనవరి 15 వరకు గురుమౌఢమి ఉంది. కాబట్టి జూలై 9 నుంచి సెప్టెంబర్ 19 వరకు, డిసెంబర్ 15 నుంచి జనవరి 15 వరకు ఎటువంటి శుభకార్యాలకి పనికిరాదు. తర్వాత పుష్కరం నిర్ణయము. పుష్కరం ఈసారి మనకి ఈ ప్రాంతాల్లో ఎక్కడ కూడా ఈ నదులు కాదు, పుష్కర వాహిని అని ఉన్నది. అది రాజస్థాన్లో ఉంటుంది, అజ్మీర్ దగ్గర. రాజస్థాన్లో అజ్మీర్ దగ్గర పుష్కర వాహిని అని ఉంది. దానికి ఈసారి పుష్కరాలు. అది 25-10 అక్టోబర్ 25వ తేదీ నుంచి నవంబర్ 5వ తేదీ వరకు 12 రోజులు. 25 అక్టోబర్ 25 నుంచి నవంబర్ 5వ తేదీ వరకు పుష్కర వాహిని నదికి పుష్కరాలు వస్తాయి. ఇది అజ్మీర్ దగ్గరలో మనకి బ్రహ్మ సరోవరం వద్ద పుష్కర వాహినిలో పుష్కర స్నానాలు చేస్తారు. అక్కడ ఉన్నది పుష్కరం. తర్వాత ఇక గ్రహణాల విషయానికి వస్తే ఈ సంవత్సరం ఒక చంద్రగ్రహణం, ఒక సూర్యగ్రహణం. వాస్తవానికి సూర్యగ్రహణాలు 2 ఉన్నాయి, సంపూర్ణ సూర్యగ్రహణాలు. అయితే ఒకటి మన భారతదేశంలో అసలు కనిపించదు కనుక అది మనం పాటించాల్సిన అవసరం లేదు. మనకి భారతదేశంలో ఉన్న గ్రహణాల్లో ఒకటి చంద్రగ్రహణం, సూర్యగ్రహణం. చంద్రగ్రహణం వచ్చి జూలై 16వ తేదీ మంగళవారం కేతుగ్రస్త చంద్రగ్రహణం ఉంది. ఇది ఆషాఢ పౌర్ణమి నాడు, ఆషాఢ పౌర్ణమి జూలై 16వ తేదీ మంగళవారం అయింది కేతుగ్రస్త చంద్రగ్రహణం. ఆ రోజు రాత్రి 1 గంటకు స్పర్శకాలం, 1:30కి, ఆ రాత్రి 1:30కి మనకి చంద్రగ్రహణం పడుతుంది. అది మళ్ళీ మోక్షకాలం విడిచిపెట్టేది 4:30కి. 3 గంటల పాటు ఆ గ్రహణం ఉంటుంది. అర్ధరాత్రి 1:30 నుంచి తెల్లవారుజామున 4:30 వరకు జూలై 16వ తేదీ చంద్రగ్రహణం. అది మనకి మకర రాశి ఎందు వస్తుంది. ఉత్తరాషాఢ నక్షత్రం మకర రాశి ఎందు వస్తుంది కాబట్టి ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళు, మకర రాశి వాళ్ళు ఆ చంద్రగ్రహణం చూడకూడదు అని మనకి జ్యోతిష్ శాస్త్రం మనకి చెప్తుంది, ఖగోళ శాస్త్రం. తర్వాత సూర్యగ్రహణం. ఈ సూర్యగ్రహణం వికారినామ సంవత్సర మార్గశిర అమావాస్య, ఖగోళ అమావాస్య, మార్గశిర అమావాస్యలో, అంటే డిసెంబర్ 26వ తేదీ గురువారం నాడు సూర్యగ్రహణం ఏర్పడుతోంది. ఇది మూల నక్షత్రంలో ధనుసు రాశి ఎందుకు ఏర్పడుతోంది. కాబట్టి మూల నక్షత్రం వాళ్ళు, ధనుసు రాశి వాళ్ళు ఈ సూర్యగ్రహణాన్ని చూడకూడదు. ఇది స్పర్శకాలం ఆ రోజు ఉదయం 8:07 ఉదయం 8:07 సూర్యగ్రహణం ప్రారంభమయ్యి మధ్యాహ్నం 11:07 వరకు, ఇది కూడా సుమారు 3 గంటల పాటు ఉంటుంది. ఇది డిసెంబర్ 26వ తేదీ సూర్యగ్రహణం ఉంది. మూలా నక్షత్ర జాతకులు, ధనుసు రాశి వారు ఈ గ్రహణాన్ని చూడరాదు. తర్వాత ఇక మనం ఎప్పటి నుంచో ఎదురు చూసే రాశి ఫలాలకి వద్దాము. రాశి ఫలాలు మేషరాశి నుంచి మీనరాశి వరకు మనకు రాశి ఫలాలు ఎలా ఉండబోయో మనం చూసుకుందాం. ఇందాక నేను చెప్పినట్టుగా ఇది ఒక సూచనగా మనం తీసుకోవాలి. ఎందుకంటే గోచార ఫలాలు కాబట్టి, గోచార ఫలితాలు కాబట్టి మనం తీసుకోవాలి. అంటే మన మేషరాశి వాళ్ళకి ఇది అశ్విని 1, 2, 3, 4 పాదాల వరకు, హరిణి 1, 2, 3, 4 పాదాల వరకు, కృత్తిక మొదటి పాదం వరకు ఇది వర్తిస్తుంది. అంటే నక్షత్ర పాదాల్లో 9 పాదాలు తీసుకొని ఒక రాశి కేటాయించారు. 12 రాశులు, 12, 9, 108 పాదాలు మొత్తం కూడా. 27 నక్షత్రాలకి ఒక్కొక్క నక్షత్రం 4 పాదాలు కాబట్టి ప్రతి రాశికి 9 నక్షత్ర పాదాలు ఉంటాయి.
అశ్విని 4 పాదాలు, భరణి 4 పాదాలు, కృత్తిక మొదటి పాదానికి మేషరాశి కింద వస్తాయి. ఆదాయం 14, వ్యయం 14. అంటే వీళ్ళకి ఆదాయ వ్యయాలు సరి సమానంగా ఉన్నాయి. అంటే ఎంత ఖర్చు ఉంటుందో అంత ఆదాయం సమకూరుతుంది వాళ్ళకి దీని అర్థం ఉంటుంది. ఆదాయం అంతా ఖర్చు అవుతుంది కాదు, అర్థం చేసుకోవాల్సింది. ఖర్చు ఉంటుంది మనకి, ఆ సమయానికి ఆ ఖర్చు అందుతుంది, అది విశేషమైన ప్రయోజనమే కదా. తర్వాత రాజపూజ్యం 3, అవమానం 6. ఈ రాశి వాళ్ళు, మేషరాశి వాళ్ళకి, స్త్రీ పురుషులకి భాగ్య వ్యయాధిపతి అయిన గురుడు భాగ్యస్థానంలో సంచరిస్తున్నాడు. ఈ రాశి వారికి సంవత్సరం చాలా బాగుందని చెప్పచ్చు. మేషరాశి వారికి అంటే బ్రాడ్గా మనం విశాల దృక్పథంలో చెప్పుకుంటే మేషరాశి వారికి చాలా బాగుంది ఈ సంవత్సరం. రాజ్య లాభాధిపతి శని భాగ్యంలో ఉండటం వలన గురుడు భాగ్యంలో ఉన్నాడు, మరి అధికారాన్ని ఇచ్చే శని కూడా లాభంలోనే ఉన్నాడు, లాభస్థానంలో ఉన్నాడు. కాబట్టి చాలా విజయవంతంగా ఆనందదాయకంగా ఉంటుంది ఈ సంవత్సరం మేషరాశి వారికి. ఆర్థికంగా బాగుంటుంది. గృహ నిర్మాణాది కార్యక్రమాలు, వివాహాది శుభకార్యాలు ఘనంగా చేస్తారు. నూతన బంధుమిత్ర బాంధవ్యాలు ఏర్పడతాయి. ప్రాణమిత్ర వైషమ్యాలు అంతరించి వాళ్ళకి మేలు జరుగుతుంది. జీవితంలో ఎరుగని ఔన్నత్యం కలుగుతుంది. కుటుంబంలోనూ బయట గౌరవ మర్యాదలు పెరుగుతాయి. అందరికీ సంచలనం కలిగించే పనులు చేస్తారు. వీళ్ళ మాటకి తిరుగుండదు. వీరిలోని గంభీరత, హుందాతనం, యోగ్యత ప్రస్ఫురం అవుతుంది. వీరు పట్టిదల బంగారమా అన్నట్టుగా ఉంటుంది. గతంలో సాధించలేని కార్యక్రమాలు వారికి కలిసి వస్తాయి. అధికారుల యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఆరోగ్యం చక్కబడుతుంది. దీర్ఘకాలంగా ఉన్న అనారోగ్యం వారికి ఈ సంవత్సరం మెరుగవుతుంది, తగ్గుతుంది. వీళ్ళ మాటకు విలువ, గౌరవం పెరుగుతుంది. ఎంతటి వారినైనా మీరు ఆకట్టుకోగలుగుతారు. గతంలో పరిష్కారం కాని సమస్యలు చాలా సులువుగా ఊహించని విధంగా పరిష్కారం అవుతాయి. కుటుంబ వ్యక్తుల సహాయ సహకారాలు బాగా లాభిస్తాయి. కోర్టు వ్యవహారాల్లో వీరికి జయం కలుగుతుంది, అనుకూలంగా ఉంటుంది. ఈ రాశి ఉద్యోగస్తులకి మహోన్నత కాలంగా చెప్పవచ్చు. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ప్రమోషన్స్ వీరికి లభిస్తాయి. అన్ని రంగాల్లో ఉద్యోగులకు అనుకూలంగా ఉంటుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇంక్రిమెంట్స్ పెరిగి వీరికి పనికి తగిన గుర్తింపు లభిస్తుంది. అధికారుల ప్రశంసలు కూడా పొందుతారు మేషరాశి వాళ్ళు. ఈ రాశి వాళ్ళకి విద్యార్థులు కూడా చాలా బాగుంది. వీళ్ళకి గురుబలం బాగుండడం వలన వీళ్ళకి మంచి విద్య లభిస్తుంది. తర్వాత ఎంట్రన్స్ ఎగ్జామ్స్లో కూడా మంచి ర్యాంకులు సాధించి అనుకున్న కళాశాలలో వాళ్ళు సీట్లు సంపాదించుకునే అవకాశం ఉంది మేషరాశి విద్యార్థులకు. గురుడు బలంగా ఉన్నాడు అని చెప్పినట్టుగా వ్యవసాయదారులకు కూడా పంటలు లాభిస్తాయి. మంచి అనుకూలమైన ధరలు కూడా వాటికి లభిస్తాయి, లాభాలు వస్తాయి. ఈ రాశి స్త్రీలకు కూడా చాలా మహోన్నత కాలం. వాళ్ళ పేరున ఆస్తులు సమకూరే అవకాశం ఉంది. మేషరాశి వారికి ఉందా ఈ ప్రకటన మొత్తం మీద ఈ రాశి స్త్రీ పురుషులకి చాలా యోగకాలంగా మనం చెప్పుకోవచ్చు. తర్వాత వీరు మంచి జీవనం లభిస్తుంది. ఔన్నత్యంతో అభివృద్ధిని సాధిస్తారు మేషరాశి వారు. మేషరాశి తర్వాత రెండో రాశి వృషభ రాశి. వృషభ రాశి కృత్తిక 2, 3, 4 పాదాల వారికి, రోహిణి 4 పాదాల వారికి, మృగశిర 1, 2 పాదాల వారికి ఈ వృషభ రాశి వర్తిస్తుంది. వృషభ రాశి వారికి ఆదాయం 8, వ్యయం 8. ఇది కూడా ఆదాయ వ్యయాలు సరిసమానంగా ఉన్నాయి. రాజపూజ్యం 6, అవమానం 6. అది కూడా సమానంగానే ఉంది. తర్వాత వృషభ రాశి వాళ్ళకి కుటుంబానికి ధనకారకుడైనటువంటి గురుడు 7, 8 స్థానాలలో యోగకారకుడైనటువంటి శనివిడి 8వ ఇంట ఉండటం వలన వీరు ప్రతి విషయంలో కూడా కొంచెం ప్రవాహానికి ఎదురీదినట్టుగా ఉంటుంది. అంటే ప్రతి కార్య సాఫల్యానికి వాళ్ళు ఎంతో కష్టపడాల్సి వస్తుంది వృషభ రాశి వారు. ప్రతి చిన్న విషయానికి కూడా విపరీత అర్థాలు కల్పించుకొని వారు బాధపడుతూ ఉంటారు. ఆదాయానికి మించిన వ్యయం ఉంటుంది, కానీ కొంత కష్టం మీద ఆ వ్యయానికి తగిన ఆదాయం కూడా వాళ్ళకి అందుతుంది. ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి. తద్వారా అన్ని వర్గాల వారు మానసిక బాధలు వాళ్ళు పడే అవకాశం ఉంది. కొంత మానసిక ఆందోళన, ఆవేదన చెందుతుంటారు వృషభ రాశి వారు. చేతికి అందుతున్న సొమ్ము అందుతున్నట్టుగానే ఉండి చేయజారిపోయే అవకాశం ఉంటుంది. ప్రతి విషయం కూడా వీళ్ళు గమనించి మసులుకోవాల్సిన అవసరం ఉంటుంది. మరి స్థిరాస్తుల రీత్యా కూడా కొంత కలవరం, స్థిరాస్తుల నుంచి వారికి కొంత అశాంతి, కలవరం వాళ్ళకి వస్తుంది.
వాళ్ళు ఎంత ప్రతిభావంతులైనా తెలివితేటలు ఉన్నా కూడా ఆ కాలం వాళ్ళకి అనుకూలించక కాలానికి ఎదురీయాల్సిన పరిస్థితి వృషభ రాశి వాళ్ళకి ఈ సంవత్సరం కనిపిస్తోంది. ఉద్యోగులకు కూడా అంత అనుకూలంగా లేదు. ప్రమోషన్స్ రావాల్సినవి అవన్నీ కూడా కొంత వాయిదా పడే అవకాశం ఉంది. అధికారుల నుంచి కూడా కొంత ఇబ్బందులు ఉండొచ్చు. ఎంత పనిచేసినా కూడా వాళ్ళ ప్రశంసలు పొందడం కష్టంగా ఉంటుంది. వృషభ రాశి వాటికి కొంత గడ్డు కాలము ఎదురీదవలసిన కాలం అని మనం చెప్పుకోవచ్చు. వ్యాపారస్తులు కానీ విద్యార్థులు కానీ ప్రథమార్థంలో బాగుంటుంది. విద్యార్థులకి అంటే ఎంట్రన్స్ ఉండేవన్నీ కూడా ప్రథమార్థంలోనే కాబట్టి మేలోనే ఉంటాయి కాబట్టి కొంత కృషి చేసి మనసు పెట్టి అంటే వాళ్ళు మనసుని వేరే వ్యాపకాల మీద పోనివ్వకుండా విద్యార్థుల తల్లిదండ్రులు కనిపెట్టుండి వృషభరాశి విద్యార్థుల తల్లిదండ్రులు వాళ్ళ మనసులు వేరేవైపోకుండా వాళ్ళని కొంచెం కనిపెట్టి ఉండి శ్రద్ధగా మనం కూడా పక్కన నుండి చదివించుకోగలిగితే వాళ్ళు కొంత అనుకూలమైనటువంటి ఫలితాలు సాధించే అవకాశం ఉంది. ఇదే మనం విస్తృతిగా తీసుకొని మనం చేయాల్సింది ఏంటి అనేది నేను చెప్పదలుచుకుని ఇందాక విస్తృతంగా చెప్పాను అన్నమాట. అది మనం అన్వయించుకోవాలి. మనం అలా చూసుకొని మనం కొంచెం శ్రద్ధ తీసుకోవాలి. తీసుకుంటే వస్తుంది ఫలితం. కంగారు దైవారాధన కూడా దానికి తోడ్పడాలి. అది కూడా ఉంటుంది. తర్వాత వీళ్ళకి వృషభ రాశి వాళ్ళు గురు శని కేతువుల ప్రభావం ఉంది కాబట్టి ఈ వృషభ రాశి వారు గురువుకి శనికి కేతువుకి జపాలు హోమాలు చేయించుకోవడం మంచిది. కొంత శనివారం నియమం పాటించడం మంచిది. శివునికి మంగళవారం శనివారం రుద్రాభిషేకం చేయించుకోవడం మంచి సత్ఫలితాన్ని ఇస్తుంది వృషభ రాశి వారు. మూడోది మిథున రాశి. ఈ మిథున రాశి మృగశిర 3-4 పాదాలకి, ఆరుద్ర 4 పాదాలకి, పునర్వసు 1, 2, 3 పాదాల వారికి ఈ మిథున రాశి వర్తిస్తుంది. వీళ్ళకి ఆదాయం 11గా వ్యయం 5గా ఉంది. రాజపూజ్యం 2, అవమానం 2గా ఉన్నాయి. ఈ మిథున రాశి స్త్రీ పురుషులకి ఉత్సాహపూరితమైన పనులు చేస్తారు. వీళ్ళు యోగ్యమైన కాలంగా ఉంది. వీళ్ళకి గృహ కుటుంబ పరిస్థితులు చక్కబడతాయి. సంవత్సరం అంతా విజయభేరి రోగిస్తారు. అన్ని విషయాల్లో గౌరవాదులు యోగ్యత చేకూరుతాయి. వివాహాలు శుభకార్యాలు కలిసి వస్తాయి. గృహ నిర్మాణాలు పుత్రికాదుల వృద్ధి, సాంఘికంగా మంచి ఔన్నత్యం చేకూరుతుంది. జీవన విధానం బాగుంటుంది. ఆరోగ్యం చక్కబడుతుంది. స్థల మార్పు అభివృద్ధి కోసమని స్థల మార్పు వస్తుంది. వీళ్ళకి స్వశక్తి సామర్థ్యాలచే పైకి రాగలుగుట వీళ్ళు చేస్తారు. ఏ రంగంలో ఉన్న వారికైనా వ్యవహార జయం, ఆదాయం, వాళ్ళకి ఘన యశస్సులు కలుగుతాయి. బంధుమిత్ర వర్గంలో పూజలు కలుగుతుంది, గౌరవం కలుగుతుంది. దీర్ఘకాలంగా అనారోగ్యం ఉన్నవారి ఆరోగ్యం చక్కబడుతుంది. వివాహం కాని స్త్రీ పురుషులకు ఈ సంవత్సరం తప్పక వివాహం జరుగుతుంది. స్థిరాస్తులు సమకూరుతాయి. అన్ని విషయాల్లో మేలు జరుగుతుంది. అప్రయత్న ధనలాభం ఉంది. కోర్టు వ్యవహారాలు ఉన్న వారికి అనుకూలంగా తీర్పు వస్తుంది. మొత్తం మీద ఈ సంవత్సరం మిథున రాశి వారికి చాలా బాగుందని మనం చెప్పవచ్చు. మేషరాశి వారికి ఎలా ఉందో మిథున రాశి వారికి కూడా చాలా బాగుంది. అన్ని విషయాల్లోనూ జయప్రదంగా ఉంటుంది. ఉద్యోగులకు కూడా మిశ్రమ ఫలితం ఉంటుంది. వాళ్ళ పనిలో ఎక్కువ ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా వాళ్ళ పనిలో రాణించి అనుకున్న ప్రమోషన్స్ అది పొందగలుగుతారు. వాళ్ళు పై అధికారులు కూడా వీళ్ళ మాటకి విలువనిస్తారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో ఉద్యోగం చేసే వాళ్ళకి పదోన్నతులు, వాళ్ళకి ప్రమోషన్స్ లభిస్తాయి. ప్రైవేట్ రంగంలో ఉన్న వారికి కూడా మంచి ఉన్నత స్థితి, జీతాలు పెరుగుతాయి. వాళ్ళు పర్మనెంట్ కాని వారికి ఈ సంవత్సరం తప్పకుండా పర్మనెంట్ అవుతుంది ఉద్యోగం. మిథున రాశి వారికి, మిథున రాశి వారికి కూడా ఈ సంవత్సరం విద్యార్థులకు కానీ తర్వాత వ్యాపారస్తులకి కూడా చాలా బాగుంది. కొత్త వ్యాపారాలు కూడా ప్రారంభించే అవకాశం ఉంది. వ్యాపారంలో అన్ని రంగాల్లో ఉన్న వారికి లాభాలు వస్తాయి. విద్యార్థులు కూడా గురుబలం వాళ్ళకి ఉన్నప్పటికీ కూడా కొంత శని రాహువుల యొక్క ప్రభావం వలన కొంత వాళ్ళు శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది. విద్యార్థులు రాహు కేతువులకి అందరూ కూడా ఈ రాశి వాళ్ళు మిథున రాశి వాళ్ళు రాహువుకి కేతువుకి శనికి కూడా జపాలు చేయించుకోవడం మంచిది. శివాలయంలో అభిషేకాలు చేయించుకోవడం మంచిది. మంగళవారం రోజున చేయించుకుంటే విశేష ఫలితం ఉంటుంది. కుజుడికి సంబంధించింది కాబట్టి మంగళవారం నాడు వాళ్ళు శివుడికి అభిషేకం చేయించుకుంటే మంచిది. ఇక కర్కాటక రాశి. కర్కాటక రాశి పునర్వసు 4వ పాదం వారికి, పుష్యమి 4 పాదాల వారికి, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాల వారికి ఈ కర్కాటక రాశి వర్తిస్తుంది. కర్కాటక రాశి వాళ్ళలో ఆదాయం 5, వ్యయం 5గా ఉన్నది. రాజపూజ్యం 5, అవమానం 2గా
వీళ్ళకి గౌరవం ఎక్కువ లభిస్తుంది. తర్వాత ఈ కర్కాటక రాశి స్త్రీ పురుషులకి గురుడు 5-6 స్థానాల్లో, శని 6వ ఇంట, రాహువు 12వ ఇంట ఉండటం వలన అన్ని విషయాల యందు యోగ ఫలములు కలగజేస్తారు. మానసిక ధైర్యం చేకూరుతుంది. ఎచ్చరకు వెళ్ళినా కూడా గౌరవాదులకు లోటు రాదు. వివాహాది శుభకార్యాలు కలిసి వస్తాయి. అనుకూల వాతావరణం, స్థల మార్పు, గృహ మార్పులు జరుగుతాయి. ఉన్నతి కోసం ధనం కన్నా గౌరవాదులకు ప్రాముఖ్యత చేకూరుతుంది. స్త్రీ పురుషాదులకు సాంఘికంగాను కుటుంబరీత్యా ఉత్సాహం, ప్రోత్సాహాలు సిద్ధిస్తాయి. ఉన్నత పదవీ స్వీకారం, పూజ్యత కలుగుతుంది. నూతన జీవన లాభము అన్ని రంగాల వారికి బాగా కలిసి వస్తుంది. నూతన గృహ నిర్మాణాలు కలిసి వస్తాయి. దీర్ఘరోగాలు కల వారికి ఆరోగ్యం చక్కబడుతుంది. గురు శనుల వలన ఆర్థికంగా కొంత ఇబ్బంది తప్పదు. స్థిరాస్తి విషయాల్లో భూ గృహాలు కొనడం, అమ్మడం జరుగుతుంది. యువకులకు కొన్ని ప్రమాదాలు ఎదుర్కోవాల్సిన సమయం ఉన్నది ఇందులో. తర్వాత ఊహించని ఖర్చులు కొంత మీద పడే అవకాశం ఉంది. కానీ కూడా ఈ సంవత్సరం కర్కాటక రాశి వారికి ఉద్యోగస్తులకు కానీ, విద్యార్థులకు కానీ, వ్యాపారస్తులకు కానీ, కుటుంబీకులకు కానీ కర్కాటక రాశి మనకి విశేష ఫలితాన్ని ఇస్తున్నది. యోగకారకంగానే ఉన్నది. అన్ని శుభాలే జరుగుతాయి. అందరికీ అనుకూలంగా ఉంది. గురుబలం ప్రథమార్థంలో బాగుంది. వీళ్ళకి ద్వితీయార్థం కంటే అక్టోబర్ వరకు కూడా గురుబలం బాగుంది. మొదటి 6 నెలల్లో 6 నెలల కాలంలో వారు చేసే కార్యక్రమాలకు బలం చేపడుతుంది. ఏదైనా ప్రత్యేక కార్యక్రమాలు తలపెట్టిన వారు ఈ అక్టోబర్ వరకు కూడా పూర్తి చేసుకోవడం మంచిది. ఎవరు? కర్కాటక రాశి వారు. తర్వాత వీడు కూడా శివాలయంలో అభిషేకం చేయించుకోవడం. ఈ సంవత్సరం అంతా అంతేనండి. శని రాజుని ఇందాక చెప్పాను కాబట్టి మరి మనం విశేషంగా శివునికి అభిషేకం చేయించుకోవడం మంచిది. అది కూడా కుజుడు, రాహు ప్రభావం ఎక్కువగా ఉంది ఈ సంవత్సరం కాబట్టి మంగళవారం చేయించుకోవడం విశేషం. మామూలుగా శివుడికి సోమవారం అయినప్పటికీ కూడా మనం గ్రహశాంతి కోసం చేస్తున్నాం కాబట్టి మంగళవారం చేసుకోవడం బాగా విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది. మిగతా రోజుల్లో చేయకూడదు కాదు, విశేషంగా మంగళవారం చేయాలి. తర్వాత సింహరాశి. ఈ సింహరాశి మఖ 1, 2, 3, 4 పాదాల వారికి, ఉబ్బ 4 పాదాల వారికి, ఉత్తర మొదటి పాదం వారికి సింహరాశి వర్తిస్తుంది. సింహరాశి వారికి ఆదాయం 8, వ్యయం 14గా, రాజపూజ్యం 1, అవమానం 5గా వాళ్ళకి ఉన్నది. సింహరాశి వారికి ఈ సంవత్సరం అంత అనుకూలమైన సంవత్సరం కాదు. కొంత కష్టపడాల్సి వస్తుంది. యోగకాలం లేదు. వాళ్ళు రుణబాధలు వాళ్ళకి ఉంటాయి. సాధ్యమైనంత అది దృష్టిలో పెట్టుకొని అప్పు చేయకుండా సర్దుబాటు అయ్యేటట్టుగా మనం చూసుకోవాల్సిన అవసరం సింహరాశి వారికి బాగా ఉన్నది. తీసుకుంటే అప్పు తీర్చిన కష్టము. వేరే వాళ్ళకి షుల్కీలు కూడా ఉండకూడదు. సింహరాశి వాళ్ళు నూతన వ్యక్తుల పరిచయం ఏర్పడుతుంది. తర్వాత ప్రతి విషయంలో కూడా వీళ్ళు కొంచెం ప్రోత్సాహంతో వాళ్ళంతా వాళ్ళు ఉత్సాహం తెచ్చుకొని పనిచేయాలి. లేకపోతే నిస్తేజంగా ఉంటుంది వాళ్ళకి కాలం. వాళ్ళే ఉత్సాహంతో దానికి దైవశక్తి తోడు కావాలి. దైవారాధనలో ఎక్కువ కాలం గడపచ్చు సింహరాశి వాళ్ళు. తర్వాత కొన్ని అవాంతరాలు ఏర్పడ్డా కూడా మీ మనోబలంతో వాళ్ళు ధైర్యంతో ముందుకు సాగిపోగలుగుతారు. ఎంతటి కార్యాలైనా చాలా సులువుగా పూర్తి చేయగలుగుతారు మనోధైర్యంతో, దైవ బలంతో. సంఘంలో గౌరవ మర్యాదలు బాగానే ఉంటాయి. మరి పనుల్లో ఆశించినంత ఫలితం లేకపోయినా కూడా ఆదాయం సరిపడా ఆదాయం వస్తుంది సింహరాశి వారికి. తర్వాత ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఉద్యోగులకు కూడా ఈ సంవత్సరం బాగానే ఉంటుంది. ఆదాయం రీత్యా బాగానే ఉంటుంది. శుభకార్యాలు కూడా కలిసి వస్తాయి. తర్వాత కుటుంబ వికాసం, మనోవాంఛలు నెరవేరుతాయి ఇంట్లో. సింహరాశి వారికి మిశ్రమ ఫలితాలు ఈ సంవత్సరం. కళాకారులు కూడా చాలా ఉన్నతంగా ఉంటుంది. వ్యాపారస్తులకు ఆశించిన మేర వాళ్ళు లాభాలు పొందగలుగుతారు. విద్యార్థులకు గ్రహబలం బాగుంటే చదువుపై శ్రద్ధ కలిగి జ్ఞాపక శక్తితో మంచి మార్కులు పొందగలుగుతారు. తర్వాత ఈ సంవత్సరం స్త్రీలకు చాలా బాగుంది. ఇందులో స్త్రీ పురుషుల విషయం తీసుకుంటే సింహరాశిలో పురుషుల కంటే కూడా స్త్రీలకు బాగుంది. అందుకన సింహరాశి వాళ్ళు స్త్రీలు ఉంటే, ఇంకా యజమానురాలు ఉంటే ఆ కుటుంబీకులు వాళ్ళ పేరున ఏదైనా ఆస్తి సేకరించడం కానీ వాళ్ళ పేరున చేయడం కానీ చాలా బాగుంటుంది. సింహరాశి స్త్రీలు యజమానురాలు ఇంట్లో ఉంటే
వారి పేరున చేయడం అనేది చాలా విశేషమైన ఫలితాన్ని ఇస్తుందని చెప్తుంది. మొత్తం మీద ఈ సంవత్సరం ఈ రాశి స్త్రీ పురుషాదులకు కొంత యోగదాయకంగానే ఉంది. మనోబలంతో ఇందాక చెప్పినట్టుగా ఎక్కువగా ఏంటి మనోబలంతో దైవబలం గ్రహబలం వీళ్ళని అభివృద్ధి పదంలో నడిపిస్తుంది అని చెప్తుంది. దైవాన్ని ఆశ్రయించుకొని వాళ్ళు చేసుకోవాలి. తెలివితేటలు సహనం ఓర్పు వల్ల వీళ్ళు ఇతరులను ఆకర్షించగలుగుతారు. సహనం ఓర్పు చూపించమంటున్నారు. తర్వాత వీళ్ళు కూడా శివాలయంలో మంగళవారం నాడు అభిషేకం చేయించుకోవడం మంచిది అని ఉంది. తర్వాత రాశి వచ్చి కన్యా రాశి. ఈ సంవత్సరం కన్యా రాశి వారికి ఆదాయం 11, వ్యయం 5. ఈ కన్యా రాశి ఉత్తర 2, 3, 4 పాదాల వారికి, హస్త 4 పాదాల వారికి, చిత్త 1, 2 పాదాల వారికి. చిత్తా నక్షత్రం 4 పాదాల్లో 1, 2 పాదాలు కన్యా రాశిలో ఉంటాయి. 3, 4 పాదాలు తులా రాశిలో ఉంటాయి. ఉత్తర 2, 3, 4 పాదాల వారికి, హస్త 1, 2, 3, 4 పాదాల వారికి, చిత్త 1, 2 పాదాల వారికి కన్యా రాశి వర్తిస్తుంది. కన్యా రాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 4, అవమానం 5గా ఉంది. ఈ కన్యా రాశి స్త్రీ పురుషులకు సంపత్తు కుటుంబ శ్రేయస్సులకు కారకమైనటువంటి గురుడు 3, 4 స్థానాల్లో, శని 4వ ఇంట, రాహుకేతులు 10, 4 ఇంట సంచారం వల్ల అన్ని రంగాల్లోనూ వారు బాగా యోగిస్తుంది. వాళ్ళకి సుఖ క్షేమములు, పుత్ర సంతాన కుటుంబ వృద్ధి కలుగుతుంది. స్త్రీలకు శుభకార్యాలు కలిసి వస్తాయి. సంఘంలో గౌరవ మర్యాదలు పెరిగి పేరు ప్రఖ్యాతులు కలుగుతాయి. మనోవాంఛలు నెరవేరుతాయి. గత సంవత్సరం కంటే మెరుగైన జీవితాన్ని పొందగలరు. సమస్యలు మబ్బు వీడినట్టు వీడిపోతాయి. మీ తెలివితేటలకు గ్రహబలం తోడవచ్చే ఎంతటి కార్యాలైనా అవలీలగా సాధించగలుగుతారు. నూతన గృహ నిర్మాణములు, భూములు, స్థలాలు కొనడం జరుగుతుంది. ఏ విధమైన చెడు ఆలోచనలు రాక స్వశక్తితో ముందుకు పోగలుగుతారు. గతంలో ఆరోగ్యం బాగాలేని వారికి ఆరోగ్యం సమకూరుతుంది. శుభకార్యాలు కలిగి వాళ్ళు కలిసి వస్తాయి. నూతన బాంధవ్యాలు ఏర్పడతాయి. ఆదాయానికి లోటు ఉండదు. ఏదో ఒక విధంగా సొమ్ము చేతికి అందుతుంది. ప్రభుత్వ సంబంధ సహకారాలు కూడా కలుగుతాయి. నూతన వాహనం కొంటారు. తొందరపాటు నిర్ణయాల వల్ల ముందు నష్టపోయినా తర్వాత నిలదొక్కుంటారు. మానసిక ఆందోళనలు కలిగించిన వాటిని లెక్క చేయక మనోధైర్యంతో ముందుకు పోగలుగుతారు కన్యా రాశి వారు. ఉద్యోగులకి సంవత్సరం మిశ్రమ ఫలదాయకంగా ఉంటుంది. అధికారులకి సరైన అవగాహన ఉంటుంది. ప్రమోషన్స్తో కూడిన బదిలీలు ఉంటాయి. సాటి ఉద్యోగులకు హామీలు ఉండటం వల్ల నష్టపోతారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు పనిచేసే వాళ్లకు అనుకూలంగానే ఉంది. ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వాళ్లకు వారు మరో కంపెనీకి మారే అవకాశం కనిపిస్తుంది కన్యా రాశి వారు. కళాకారులకు దుర్బలం ఉంటే అనుకూలిస్తుంది. టీవీ సినిమా రంగంలో ఉన్న వారికి, అన్ని రంగాల వారికి గురుబలం బాగా ఉంటే మంచి విజయాలు లభించి నూతన అవకాశాలు బాగా వస్తాయి. వ్యాపారస్తులకు ఈ సంవత్సరం బాగుంటుంది. అన్ని రంగాల వారికి లాభమే. ఫైనాన్స్ రంగంలో వారికి చాలా బాగుంటుంది. షేర్ మార్కెట్లో ఉన్న వారికి సామాన్య ఫలితాలు ఉంటాయి. కిరాణా వ్యాపారులకు బాగా లాభిస్తుంది. నూనె, నెయ్యి వ్యాపారులకు లాభం. విద్యార్థులకు ఈ సంవత్సరం బాగుంటుంది. చదువుపై శ్రద్ధ, జ్ఞాపక శక్తి పెరుగుతుంది. మంచి మార్కులతో ఉత్తీర్ణులు అవుతారు. ఎంట్రన్స్ పరీక్షలు రాయేవారు మంచి ర్యాంకులు పొంది కోరుకున్న కాలేజీలో సీట్లను పొందగలుగుతారు. మొత్తం మీద ఈ కన్యా రాశి స్త్రీ పురుషులకు గ్రహబలం బాగుంది. అర్ధాష్టమ శని ఉన్నా కూడా దాని ప్రభావం అంతంత మాత్రంగానే ఉంది. జీవితం స్థిరత్వంతో సౌఖ్యాన్ని అనుభవిస్తారు. వీళ్ళు కూడా శని కేతువులకి జపం హోమం చేసుకోవడం మంచిది. శని కేతువులకి జపం హోమం, శివాలయంలో రుద్రాభిషేకం చేసుకోవడం మంచిది. ఇంకా తులారాశి. ఈ తులారాశి చిత్త 3, 4 పాదాల వారికి, స్వాతి 4 పాదాల వారికి, విశాఖ 1, 2, 3 పాదాల వారికి తులారాశి వర్తిస్తుంది. తులారాశి వారికి ఆదాయం 8, వ్యయం 8, రాజపూజ్యం 7, అవమానం 1. గౌరవ మర్యాదలు సంఘంలో ఎక్కువ ఉంటాయి. తులారాశి వారికి వ్యయానికి తగిన ఆదాయం లభిస్తుంది. ఈ రాశి వారికి కూడా ఈ సంవత్సరం చాలా యోగకాలం, దివ్యంగా ఉంది. తులారాశి వారికి అన్ని విధాలుగా గ్రహబలం చాలా బాగుంది. ఏ రంగంలో ఉన్న వారికైనా యోగకాలం అని చెప్పవచ్చు. యోగకాలం అని మంచి రాజయోగం అనుభవిస్తారు. పట్టుదల బంగారమా అన్నట్టు ఉంటుంది. తలచిన కార్యాలు నిర్విఘ్నంగా నెరవేరుతాయి. మీ సమర్థత తెలివితేటలకు
గ్రహబలం తోడై ఉండటం వలన ఎంతటి కార్యాలైనా అవలీలగా సాధించగలుగుతారు. ధనాదాయం బాగుండిచే మంచి భోగాలు అనుభవిస్తారు. శరీర ఆరోగ్యం కూడా బాగుంటుంది. పుణ్యక్షేత్ర సందర్శన భాగ్యం కలుగుతుంది. తర్వాత గృహంలో సమస్త సౌఖ్యాలు లభిస్తాయి. ఖరీదైన వస్తువులు కొంటా, గృహ నిర్మాణములు, ఇంటి స్థలం వంటివి లభిస్తాయి. అప్రయత్న ధనలాభాలు, పెద్ద హోదా కలిగిన వ్యక్తులతో పరిచయాలు, ఏదో విధంగా సొమ్ము వీళ్ళ చేతికి వచ్చే మార్గాలు, సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కోర్టు వ్యవహారాల్లో విజయం లభిస్తుంది. నూతన బాంధవ్యాలు ఏర్పడతాయి. ప్రయాణాలు కలిసి వస్తాయి. విదేశీ ప్రయాణాలు కూడా సూచనలు ఉన్నాయి. సంతోషంగా ఆనందంగా జీవనం సాగిస్తారు. వివాహం కాని వారికి వివాహం జరుగుతుంది. మొత్తం మీద అన్ని రకాల రాజయోగాలు కలిగి జీవనం చాలా బాగుంటుంది. యోగ్యమైన కాలంగా చెప్పవచ్చు. ఇందాక చెప్పినట్టుగా తులారాశి వారికి కూడా చాలా దివ్యంగా యోగకాలంగా రాజయోగం ఉన్నది ఈ సంవత్సరం వాళ్ళకి. ఉద్యోగస్తులకు ఈ సంవత్సరం మహోన్నత కాలంగా చెప్పవచ్చు. తులారాశి వారికి అధికార వర్గంలో వీళ్ళ మాటకు దిగు ఉండదు. తర్వాత వాడు గతంలో నిలిచిపోయిన ప్రమోషన్స్ ఇప్పుడు వస్తాయి. ఆర్థికంగా చాలా బాగుంటుంది. గృహ నిర్మాణాలు, నూతన వాహన ప్రాప్తి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి ఇంక్రిమెంట్స్, పర్మనెంట్ కాని వారికి ఖచ్చితంగా పర్మనెంట్ అవ్వడం, నిరుద్యోగులకు ఉద్యోగం లభించి జీవితంలో స్థిరత్వం పొందడం, ఇవన్నీ కూడా తులారాశి వారికి ఈ సంవత్సరం ఎంతో దివ్యంగా ఉన్నది. కట్టిందల్లా బంగారం అన్నట్టుగా అవుతుంది. కళాకారులకు కానీ తర్వాత వ్యాపారస్తులకు కూడా అన్ని వ్యాపార రంగాల్లోనూ బాగా అనుకూలంగా ఉంటుంది. మంచి అనుకున్న దానికంటే కూడా ఎక్కువ లాభాలు పొందుతారు. తర్వాత విద్యార్థులకి ఈ సంవత్సరం దుర్బలం చాలా బాగుంది. తులారాశి వారికి జ్ఞాపకశక్తి బాగుంటుంది. చదువుపై శ్రద్ధ పెడతారు. మంచి మార్కులతో ఉత్తీర్ణులు అవుతారు. ఎంట్రన్స్ పరీక్షలు రాసేవాళ్ళు మంచి ర్యాంకులతోటి అనుకున్న కాలేజీలో సీట్ సంపాదిస్తారు. మొత్తం మీద ఈ తులారాశి స్త్రీ పురుషులకు గ్రహబలం చాలా బాగుంది. మీ తెలివితేటలకు తోడు గ్రహానుకూలత లభించడం వలన సంతృప్తికరమైన జీవితం అనుభవిస్తారని ఉంది తులారాశి వాళ్ళు. తర్వాత వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి విశాఖ 4వ పాదం, అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ 4 పాదాల వారికి వృశ్చిక రాశి వర్తిస్తుంది. వీరికి ఆదాయం 14, వ్యయం 14గా ఉంది. రాజపూజ్యం 3, అవమానం 1గా ఉంది. ఈ వృశ్చిక రాశి స్త్రీ పురుషులకు ఏలినాటి శని ఇప్పుడు నడుస్తుంది. ఈ ఏలినాటి శని ప్రభావం వలన కొంత కష్టంగా ఉన్నప్పటికీ కూడా వాళ్ళు చివరికి శుభ ఫలితాన్ని వాళ్ళు పొందగలుగుతారు. మిశ్రమ ఫలితాలు రాస్తున్నాయి. ఈ వృశ్చిక రాశి వారికి ప్రస్తుతం ఏలినాటి శని నడుస్తోంది. ధనుసు రాశి వారికి కూడా ఏలినాటి శని నడుస్తోంది. తర్వాత ధనాదాయం బాగున్నా కూడా చేతిలో డబ్బు మిగిలే యోగం లేదు. ప్రతి చిన్న పెద్ద పనులు ఎంతో కష్టంతో ఎదుర్కొని సాధించాల్సి ఉంటుంది. ఇది శని ప్రభావం. మందగా ఉండడం ఇందాక చెప్పుకున్నట్టుగా ఈ వృశ్చిక రాశి వారికి ఎంతో కష్టపడ్డా కూడా ఫలితాలు అంతంతమాత్రంగా ఉంటాయి. ప్రతి పని కూడా ఎంతో కష్టంతోనే నెరవేరుతూ ఉంటుంది. ఎందులోనూ స్వతంత్రంగా వీళ్ళు ప్రవర్తించడం పనికిరాదు. పెద్దల సలహాలు, మేధావుల సలహాలు, సూచనలు తీసుకొని వీళ్ళు శ్రేయోభిలాషుల యొక్క సలహాలు, సూచనలు కూడా పాటించాల్సిన అవసరం ఉంటుంది. లేనిపోయిన అనుమానాలు, అపనిందలు వాళ్ళు వచ్చే అవకాశం ఉంటుంది. భగవద్ధ్యాన పరులై పనుల్లో నిమగ్నమైతే కొంతమేరకు విజయం సాధించగలరు. భగవంతుని కనుక ఆరాధిస్తే కొంతమేర విజయం సాధించే అవకాశం ఉంటుంది వృశ్చిక రాశి వాళ్ళు. ధన నష్టం, స్వజనులతో చిక్కులు ఇట్లా ఉంటుంది కాబట్టి ఓర్పు వహించి ఉండమని శాస్త్రం చెప్తోంది. తర్వాత ఈ సంవత్సరం ఉద్యోగులకు 8వ ఇంట రాహు ప్రభావం వలన ఏలినాటి శని ప్రభావం చే అంత అనుకూలత ఉండదు. సుదూర ప్రాంతాలకు బదిలీలు, మరి ప్రమోషన్స్ కూడా ఆగిపోతాయి. అధికారులతో మాట పట్టింపులు ఇవన్నీ ఉంటాయి. ఇతరులకు హామీ ఉండడం కూడా మంచిది కాదు ఉద్యోగస్తులు వృశ్చిక రాశి వాళ్ళు. నిరుద్యోగులు కూడా ఈ సంవత్సరం అంత ఆశాజనకంగా ఉద్యోగం వచ్చే అవకాశాలు తక్కువగా ఉన్నాయి వృశ్చిక రాశి వాళ్ళకి. వ్యాపారస్తులు కూడా అంతంత మాత్రంగానే ఉంటుంది ఈ సంవత్సరం. విద్యార్థులకు ఈ సంవత్సరం గ్రహబలం అనుకూలంగా లేదు. వాళ్ళు దైవ ధ్యానంతో శ్రద్ధ పెట్టి, విద్యతో శ్రద్ధ పెట్టి మరి వేరే వ్యాపకాలకు పోకుండా విద్యార్థులు కష్టపడి చదవాల్సి ఉంటుంది. తర్వాత మొత్తం మీద ఈ రాశి వాళ్ళకి జీవితం ఒక పరీక్షాకాలంగా జీవితం ఉంటుంది ఈ సంవత్సరం అంతా కూడా. అందువలన అది దృష్టిలో పెట్టుకొని పట్టుదల, ధైర్యం ఉండి లోపల పిరికితనం, ఆందోళన దూరం చేసుకుంటూ వాళ్ళు దైవ ధ్యానం, భగవంతుని యొక్క ఆసరా తీసుకొని వాళ్ళ కాలాన్ని
గడపాల్సి వస్తుంది. ఈ సంవత్సరం శివాలయంలో వాళ్ళు అభిషేకం చేసుకోవడం, తర్వాత రాహువుకి శని కేతువులకి జపాలు హోమాలు చేసుకోవడం చాలా మంచిది వృశ్చిక రాశి వాళ్ళు. తర్వాత ధనుస్సు రాశి. ఈ ధనుస్సు రాశి మూల 4 పాదాల వారికి, పూర్వాషాఢ 4 పాదాల వారికి, ఉత్తరాషాఢ 1 పాదం వారికి ధనుస్సు రాశి వర్తిస్తుంది. ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 6, అవమానం 1. ధనుస్సు రాశి వారు కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సంవత్సరం ఇది. వారికి కూడా ఇందా నేను చెప్పినట్టుగా శని ఏలినాటి శని నడుస్తోంది. ఆ ఏలినాటి శని దోషం ఇంకా 3.5 సంవత్సరాలు ఏలినాటి శని ఉంటుంది ధనుసు రాశి వారికి. ఆ దోషం వలన శారీరకంగా మానసికంగా వాళ్ళు కొంత వేదనకి గురయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి ధనుసు రాశి వారు. మరి ఒక పరీక్షా కాలంగా ఉంటుంది. జీవనం అంతా కూడా ఏదో పరీక్ష నానాత్మకగా నడుస్తుంటుంది. తర్వాత రుణాలు చేయవలసి వస్తుంది. మరి లోపల ఆందోళన వాళ్ళకు పెరుగుతుంది, మానసిక ఆందోళన. దీర్ఘ రోగాలు ఉన్న వారికి అదే పరిస్థితి కొనసాగుతూ ఉంటుంది. ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. శారీరక శ్రమ పెరిగినా పనుల్లో విజయం సాధించలేదు. ఎంత కష్టపడ్డా కూడా విజయం దూరం అవుతుంది. ఆందోళనకరమైన జీవితం గడుపుతూ ఉంటారు. ఆటంకాలు, కొన్ని కార్యాలు మధ్యలో నిలిచిపోయే ప్రమాదం ఉంది. కనుక ధనుసు రాశి వారు ఉద్యోగస్తులైనా, వ్యాపారస్తులైనా, విద్యార్థులైనా కూడా కొంత జాగరూకతతో ధనుసు రాశి వారు మెరగాల్సిన అవసరం ఉంది. గురుబలం అసలు లేదనే చెప్పవచ్చు ఈ సంవత్సరం ధనుసు రాశి వారికి. కనుక వీళ్ళంతా కూడా ముఖ్యంగా కన్యా రాశి వారు, ధనుసు రాశి వారు గురుబలం చాలా తక్కువ ఉండటం వలన వాళ్ళు గురు స్తోత్రం, ఎక్కువగా గురు స్తోత్రం పారాయణ చేయడం, గురు చరిత్ర, సాయి సచ్చరిత్ర పారాయణ చేయడం ఎంతో అవసరం. సాయి సచ్చరిత్ర పారాయణ, గురు చరిత్ర పారాయణ చేసుకుంటే మంచిది. గురు స్తోత్రం కూడా వాళ్ళు చేసుకుంటే దత్తాత్రేయ స్తోత్రం చేసుకుంటే చాలా మంచిది. కన్యా రాశి వారు, ధనుసు రాశి వారు చాలా ముఖ్యము, వాళ్ళకి చెప్పబడింది. తర్వాత మకర రాశి. ఈ మకర రాశి ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాల వారికి మకర రాశి వర్తిస్తుంది. ఆదాయం 5, వ్యయం 2, రాజపూజ్యం 2, అవమానం 4గా ఉంది మకర రాశి వారికి. వీరికి కూడా ఏలినాటి శని ప్రభావం అధికంగానే ఉంది మకర రాశి వారికి. ఈ రాశి స్త్రీ పురుషులకు ఈ సంవత్సరం ఒక రకమైన పరీక్షా కాలంగానే ఉంటుంది. ప్రతి చిన్న పెద్ద విషయాల్లో వాడి ప్రవాహానికి ఎదురుతున్నట్టుగా ఉంటుంది మకర రాశి వారికి. దేవత పూజలు, మరి దైవ సందర్శనాలు చేసుకోవడం ఎంతో అవసరం మకర రాశి వారు. ఈ మకర రాశి ఉద్యోగస్తులకు కానీ, వ్యాపారస్తులకి, విద్యార్థులందరికీ కూడా ఏలినాటి శని ప్రభావంతో, మరి రాహుకేతుల యొక్క ప్రభావంతో ఈ సంవత్సరం ఎదురెత్తున్నట్టుగా పరీక్షాకాలంగా ఉంటుంది. మకర రాశి వారు కూడా మరి దైవానుకూలం కోసం, దైవానుగ్రహం కోసం వాళ్ళు విశేషమైన కృషి చేయాలి. వాళ్ళు ముఖ్యంగా గురు శని కేతువులకి జపాలు హోమాలు చేయించుకోవాలి. శివుడికి అభిషేకం చేయించుకుంటే మంచిది. ఇక కుంభరాశి ధనిష్ట 3, 4 పాదాలకి, శతభిషం 1, 2, 3, 4 పాదాలకి, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాలకి కుంభరాశి వర్తిస్తుంది. ఆదాయం 5, వ్యయం 2, రాజపూజ్యం 5, అవమానం 4. ఈ కుంభరాశి స్త్రీ పురుషులకి మంచి యోగదాయకమైన కాలంగా చెప్పవచ్చు. అన్ని విధాలుగా తమ జీవితానికి విలువ తెచ్చుకుంటారు. అధికార వర్గంలో వీళ్ళు స్వయం ప్రతిభ చేత కార్యదీక్ష, సంఘంలో గౌరవం, పలుకుబడి కలుగుతుంది. పుణ్యక్షేత్ర సందర్శనం, గురు ప్రభావంచే ఎంతటి కార్యాలైనా సాధించగలుగుతారు. ఆత్మీయులను పెంపొందించడం, సంఘంలో ఉన్నతి స్థానం, బంధుమిత్రుల వలన ఆదరణ కలుగుతాయి. వీరు చేయవలసిన పనులకు గృహ జీవితంలో నరఘోష కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఇతరుల విషయంలో శ్రద్ధ వహించి కార్యాలు సాధిస్తారు. ప్రతి పనిలోనూ ముందంజ వేస్తారు. కోర్టు వ్యవహారాలు జయాన్నిస్తుంది. దీర్ఘ రోగాల వారికి ఈ సంవత్సరం ఆరోగ్యం మెరుగుపడుతుంది. కుంభరాశి వాళ్ళకి చాలా మహోన్నత కాలంగానే మనం చెప్పుకోవచ్చు. ఉద్యోగస్తులు కూడా ప్రమోషన్స్ వస్తాయి. వాళ్ళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇంక్రిమెంట్ పెరుగుతాయి. ప్రమోషన్లు, బదిలీలు, నూతన వాహన ప్రాప్తి, గృహలాభాలు కలుగుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది. కుంభరాశి వాళ్ళకి విద్యార్థులకి చాలా బాగుంది. అన్ని రంగాల వారికి మంచి లాభాలు కలుగుతాయి. వ్యాపారులకి మొత్తం మీద ఈ కుంభరాశి స్త్రీ పురుషులకు మంచి యోగకాలం, యోగ్యమైనటువంటి సంవత్సరం ఈ సంవత్సరం మనం చెప్పవచ్చు. ఇక చివరి రాశి మీనరాశి.
రాశుల్లో 12వ రాశి మీనరాశి. మీనరాశి పూర్వభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర 4 పాదాలు, రేవతి 4 పాదాల వరకు మీనరాశి వర్తిస్తుంది. మీనరాశి వాళ్ళలో ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 1, అవమానం 7గా ఉంది. ఈ మీనరాశి స్త్రీ పురుషులకు ఏ పని చేసినా బ్యాలెన్స్గానే ఉంటుంది అని ఈ సంవత్సరం అంతా కూడా పట్టుదల వీళ్ళకి కొంచెం ఎక్కువగా ఉంటుంది. తర్వాత ఆదాయం బహుముఖంగా కూడా ఉంటుంది. ఒడిదుడుకులు లేని జీవితమే ఉంటుంది. తర్వాత వీళ్ళ మాట రాణిస్తుంది. ఆత్మబలం వీళ్ళని సదా కాపాడుతూ ఉంటుంది. పుణ్యక్షేత్ర సంచారం, పుణ్యకార్యాలు చేయడం కలుగుతుంది. ఎంత ఆదాయం వచ్చినా ఖర్చు అవుతూ ఉంటుంది. స్వశక్తి సామర్థ్యంతో పైకి రావడం జరుగుతుంది. ఎంత దైవారాధన చేస్తారో అంత మహోపకారం జరుగుతుంది మీనరాశి వారి నుండి. ఉద్యోగస్తులకు కూడా అనుకూలంగానే ఉంది. విద్యార్థులకి వ్యాపారులకు కూడా అనుకూలంగా ఉంది. మొత్తం మీద ఈ మీనరాశి స్త్రీ పురుషులకు అనుకూలమైన సంవత్సరం ఈ సంవత్సరం అని చెప్పవచ్చు. వీళ్ళ ధైర్య సాహసాలకే వీళ్ళు ముందుకి నడుస్తుంటారు. ప్రతి విషయంలో కూడా ఓర్పు సహనంతో ఉంటారు. గ్రహబలంతో పాటు దైవబలం కూడా ఉండడం వలన ఈ మీనరాశి వారికి లాభిస్తుంది. రాహువుకి జపం దానం చేయాలి. మంగళవారం రుద్రాభిషేకం చేసుకుంటే మంచిది. ఈ విధంగా 12 రాశుల వారికి కూడా ఈ సంవత్సరం ఈ గ్రహ ఫలితాలు మనం తెలుసుకోవడం జరిగింది. రాశి ఫలితాలు కనుక మనందరం కూడా ఆ దైవ సాన్నిధ్యంలో బాబా సమక్షంలో మనం ఇవన్నీ విన్నాం కాబట్టి కొన్ని మనకి సత్ఫలితాలు ఉన్నా దుష్ఫలితాలు ఉన్నా కూడా ఆ బాబా సమక్షంలో విని ఆయనకే నమస్కారం చేసుకొని స్వామి బాబా నువ్వే కాపాడాలి. ఈ సంవత్సరం గురువు అనుగ్రహం ఎట్టయినా తక్కువ ఉంది కాబట్టి గురువులకు గురువైన సద్గురువు నువ్వే కాబట్టి మమ్మల్ని మా కుటుంబ సభ్యులందరినీ కూడా నువ్వే రక్షించాలి. మాలో గ్రహ సంచారంలో ఉన్న లోపాలను నువ్వే సరిదిద్దాలి. ఎందుకంటే కాలాన్ని నియంత్రించేవాడి నువ్వే కాబట్టి మరి ఈ కాలం అంతా కూడా ఈ సంవత్సర కాలం అంతా కూడా ఈ వికారినామ సంవత్సరం అంతా కూడా మాకు మా కుటుంబ సభ్యులందరికీ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలగాలని ఆ సాయినాథుని పార్వతీ సహస్ర కోటి వందనాన్ని సమర్పించుకుంటూ స్వస్తి శుభం భూయాలు. సాయిరామ్. ఒక 5 నిమిషాలు దయచేసి అందరూ కూర్చోవలసిందిగా మనం చేస్తున్నాం. 5 మినిట్స్ కార్యక్రమం ఉంటుంది. ఈనాటి మన ఉగాది సందర్భంగా మన సంస్థాన సెక్రటరీ సాయి గారు పంచాంగ పఠనం మనం శ్రవణం చేశాము. చాలా చక్కగా వారు చెప్పారు. అందరి రాశి ఫలితాలు అన్నీ చెప్పారు. అలాగే ఒక ముఖ్య విషయం ఏంటంటే మనం అందరం బాబా భక్తులు. బాబా మనకు ఏది అడిగితే అది, ఏది కోరుకుంటే అది అన్ని విధాల బాబా చేస్తున్నాడు. బాబా అందరూ ఎప్పటికీ ఉంటుంది, అందరికీ ఉంటుంది. కాబట్టి మనం ఏం చేస్తున్నాం, ఏకాదశి సూత్రాలు రోజు చదువుతున్నాం. కానీ బాబా భక్తులలో కూడా ఒక నిబద్ధతతో, ఒక డిసిప్లిన్గా, ఒక బాబా భక్తులుగా ఎలా ఉండాలని ఒక సంకల్పంతో బాబా నాకు కనిపించాడు. అది కూడా ఈరోజు సాయి గారు వారు స్వయంగానే బాబా పలికించారు. 11 సూత్రాలు బాబా ఎలా మనం కోరుకుని మనం చదువుకుంటూ ఆనందం పొందుతున్నాము. అదే 11 సూత్రాలు మనం కూడా తయారు చేసుకొని ఒక నిబద్ధతతోని బాబా భక్తులంటే ఎలా ఉండాలని